ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तम। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्द वल्लभे राधे प्रार्थे त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलधौ प्रदितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासनानिगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। जय जय श्री चैतन्य जय नित्यानंदा जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। हरे कृष्णा। ज्योति माता जी दंडवत प्रणाम। विजय रघुनाथ प्रभु दंडवत प्रणाम। सत्यवती माता जी हरि बोल दंडवत प्रणाम। कृष्णप्रभु ధన్యవాదాలు ప్రభు. ఓకే, ఈరోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్ డిస్కస్ చేయాలని ఉందా? అందరూ మ్యూట్లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు. విజయ రఘునాథ్ ప్రభు. ప్రభు ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా వేరే టెంపుల్కి వెళ్ళినా కానీ మనం ఇప్పుడు ఇంట్లో కృష్ణ ప్రసాదం తీసుకెళ్లి దాంట్లో కలిపేస్తే అంటే మనకు అంటే అంత వాళ్ళు ప్రసాదం తీసుకున్నట్టే కదా ప్రభు. అట్లా మొత్తం ప్రసాదం కాదు ప్రభు. ఎందుకంటే ఇలా అట్లీస్ట్ వాళ్ళు ప్రసాదం తీసుకున్నట్టే ఉంటుంది కదా అని. అంటే మీరు తీసుకెళ్ళిన కలిపింది వాళ్ళు తింటే పర్వాలేదు, అదే ప్రభు, అదే వాళ్ళు కానీ తింటేనే. మొత్తం ప్రసాదం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళి అక్కడ 5,000 మందిని పిలిచారు.
5,000 మందికి 2, 3 క్వింటాల రైస్ వండారనుకోండి. మీరు ఒక అవును. గిన్నెలో రైస్ తీసుకెళ్ళి అందులో కలిపారనుకోండి. ఎవరెవరైతే మీరు తీసుకెళ్ళిన రైస్ తింటారో అది ప్రసాదం అవుతుంది. మిగతాది మెయిన్ డిష్‌లా కలుపుతాయి ప్రభు. మెయిన్ డిష్‌లా అంటే ఎప్పుడైతే మనం సర్వ్ చేసే పెద్ద డిష్ ఉంటదో దాంట్లో కలిపేస్తాం. కలిపినా కూడా ప్రభు, ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వంట చేసేవాళ్ళు అది కృష్ణాకని వండట్లేరు. వాళ్ళ ఆఫరింగ్ అవునవును. కృష్ణాకి పెట్టట్లేరు. అవునవును. కానీ మీరేం చేస్తున్నారంటే జస్ట్ ఆల్రెడీ ఆఫర్డ్ ప్రసాదం తీసుకెళ్ళి ఆఫరింగ్ చేసి ఇస్తున్నారు. అవును. ఎవరెవరైతే మీరు తీసుకెళ్ళిన ఆ మెతుకులు, ఆ ప్రసాదం ఉంటుందో అది తింటే ప్రసాదం అవుతుంది. బట్ మొత్తము అక్కడ ఉన్నదంతా ప్రసాదం అయితే కాదు. ఓకే. ఓకే. ఎందుకంటే వాళ్ళ కాన్షియస్‌నెస్ వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళు కృష్ణ గురించి చేయట్లేరు. ప్లస్ ఆఫరింగ్ చేసేటప్పుడు కూడా అవును. ఆఫరింగ్ అసలు చేయట్లేరు. అవును. సో ఆఫరింగ్ వాళ్ళదేంటంటే చేయట్లేదు. అవును. మ్యారేజ్ ఫంక్షన్ అనేది చేస్తున్నారు. కాబట్టి అవును. కాన్షియస్‌లోనే ఉంటుంది అదంతా. ఓకే. 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 ఇంకోటి ప్రభు ఇది జగన్నాథ రథయాత్ర అప్పుడు మనం ప్రసాదము రథం మించెళ్ళి విసిరేస్తాము. అంటే వేస్తున్నామన్నట్టు. అంటే కింద ఉన్న భక్తులందరికీ తీసుకోవడానికి. అది ఓకేనా ప్రభు? అది అంటే కొన్ని సంథింగ్ అంటే కింద పడుతున్నది స్టిల్ వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే మనం హ్మ్. కవర్‌లో ప్యాక్ జేసి ఇస్తున్నాం అది. హ్మ్. అయితే అది అట్లా చేయొచ్చా? అంటే ఎవ్రీ టైమ్ చేస్తన్నాము. స్టిల్ అది డౌట్‌ఫుల్‌గా ఉంది. చేయొచ్చా లేదా అని జెప్పేసి. అంటే మరీ ప్రసాదం కింద మనం నడిచే అంటే తొక్కల్లో ఈ ప్యాకెట్‌ల పడకుండా కవర్ ఉంటది ప్రభు. ఔట్ సైడ్ కవర్ ఉంటది. కవర్ లోపట ప్రసాదం ఉంటది ప్రభు అది. అట్లా చేయొచ్చు ప్రభు. అట్లా చేయొచ్చు. సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నించాలి గానీ, చాలా మందుంటారు గదా! వేల మందుంటారు. సో, వేల మందికి అవునవును. మేము సెకండ్ ఫ్లోర్ వరకి ఇచ్చినాం ప్రభు. సెకండ్ ఫ్లోర్ వరకు మేము విసిరేస్తున్నాం వాళ్ళకు. వాళ్ళకి ఓకే. ప్రసాదం ఇయ్యాలని జెప్పి ఎవ్రీ టైమ్ జేస్తున్నాము. యెస్. అంటే అది కరెక్టా కాదా అన్నది అంటే ఆఫ్‌కోర్స్ అంటే వెయ్యొచ్చని అన్నారు. నాకు కొంచెం హ్మ్. డౌట్‌ఫుల్‌గా ఉండే అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వాళ్ళ షాపులున్నా గాని, దూరం ఉన్నా గాని కొంచెం హ్మ్. బలవంతాన ఇసిరేస్తున్నాం. వాళ్ళు క్యాచ్ పడుతున్నారు ప్రభు. హ్మ్. అంటే మాక్సిమం క్యాచ్ పట్టి తీసుకున్నారు. సమ్‌టైమ్స్ కింద పడుతుంది గదా! అంటే అయినా తీసుకుంటున్నారు. తీసి ఇచ్చేస్తున్నారు మన భక్తులు. స్టిల్ అది చేయొచ్చా లేదా అని జెప్పేసి. ప్యాకెట్‌లో కట్టే ఇస్తున్నారు గాబట్టి పర్వాలేదు ప్రభు. మేము ఇక్కడ అవునవును. కవర్ ఎళ్ళే ఉంటది ప్రభు. కవర్ ఎళ్ళే ఉన్నది. ఎళ్ళే రథయాత్ర చేసినప్పుడు గూడా బుక్స్, బుక్స్ ఇట్లా బండిల్‌లాగా అవును. కట్టి ఓకే. ఆహ్, ఓకే. మామూలుగా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి మేము గూడా ఇట్లా ఇసిరేస్తున్నాము. సో, దట్ వాళ్ళు అదే. అదే. అడుగుతున్నారు. అడిగినప్పుడు అట్లా ఇస్తాం. అందరికీ చేయమలా అడిగిన వాళ్ళకి. ఓకే. సో, ఓకే. యెస్ ఓకే. ప్రభు. మీరు ఎట్లాగో ప్యాకెట్‌లో కడుతున్నారు గాబట్టి ప్లాస్టిక్ కవర్ అవునవును. ప్యాకెట్‌లో పర్వాలేదు. అవును. అవునవును. వాళ్ళకి చెప్పాలి ఇది ప్రసాదం అని. అదే. అదే. ఎవరైనా తీసుకోకుండా కింద పడ్డది తీసుకుంటలేరు. హ్మ్. వాళ్ళకి జస్ట్ సైగ చేసి నేను అనలేను. అక్కడి నుంచి సైగ చేసి అంటే అంటే తీసుకుంటున్నారు ప్రభు అది. ప్రసాదమే పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్పేసని. హ్మ్. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। హరే हरे కృష్ణ कृष्ण। సత్యవతి మాతాజీ. హరే కృష్ణ వర్ణ మాతాజీ. కృష్ణ ప్రభుజీ हरे कृष्णा ప్రణామం. प्रभु जी। प्रणाम प्रभु जी। हरे कृष्ण। హరిత మాతాజీ, జ్యోతి మాతాజీ దండవత్ ప్రణామం. हरे कृष्णा प्रभु जी। వసంతి మాతాజీ దండవత్ ప్రణామం. దండ ప్రభుజీ ఒక క్వెషన్ ఉంది. యెస్ మాతాజీ. हरे कृष्ण प्रभु जी। దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ భక్తిలో కొలమానము ఎట్లా తెలుసుకోగలుగుతాం? అంటే మనం ముందుకు వెళ్తున్నాం అనేది ఎలా తెలుస్తుంది? తర్వాత మీరు ఇదివరకు చెప్పారు కానీ మాకు మళ్ళీ అర్థం కాలేదు ప్రభుజీ. భావభక్తి, ప్రేమ భక్తి అని ఇందాకే విన్నాను ప్రభుజీ. అవి డౌట్ ఉంది అందుకే అడుగుతున్నా. హ్మ్. సో, భక్తిలో మనం ఎక్కడున్నాము ప్లస్ ఎట్లా కొలవచ్చు భక్తులని. సో, ఒకటి మాతాజీ మనము 100% మనము 100% తెలుసుకోలేము. ఏ డివోటీ ఎంత అడ్వాన్స్‌గున్నారు, ఎంత పైన ఉన్నారు, ఎంత లోతుగా వాళ్ళకి భక్తి ఉంది అనేది మనం ఎవరిని కూడా అట్లా డిసైడ్ చేయలేము. అయితే శాస్త్రాలలో కొన్ని చెప్పారనమాట. మనకు భక్తి రసామృత సింధులో కొన్ని చైతన్య చరితామృతాలో ప్లస్ చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతలో ఆహ్, చెప్పిన విధానం ఏంటంటే, ఎవరైనా హరే కృష్ణ మహామంత్రం ఒక్కసారి జపించినా సరే వాళ్ళు వైష్ణవుల కింద లెక్క. వాళ్ళని మనం వైష్ణవుల కింద తీసుకోవచ్చు. ఎవరైతే హరినామాన్ని ప్రతిరోజు కాన్స్టెంట్‌గా ఒక నంబర్ తీసుకొని చేస్తున్నారనుకోండి, ఈ ఒక్కసారి జపించిన దానికంటే వాళ్ళు
వాళ్ళు అధికమైన భక్తులు. వాళ్ళకంటే అధికమైన భక్తులు ప్యూర్ డివోటీస్ ఎవరంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కాన్స్టెంట్గా ఎల్లప్పుడూ డే అండ్ నైట్ ఎల్లప్పుడూ ఈ హరే కృష్ణ మహామంత్రం జపించేవాళ్ళు. 4వ స్థాయి అన్నిటికంటే ఉత్తమ భక్తిలో ఎవరుంటారంటే వాళ్ళ సమీపానికి మనం వెళ్తే చాలు మనకే హరే కృష్ణ మహామంత్రం చెప్పాలి చేయాలి అనే ప్రేరణ కలుగుతుంది అనమాట. సో అట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనమే చేస్తుంటాం. సో అట్లాంటి వాళ్ళు ఉత్తమ భక్తులు అనమాట. సో ఇది ఒక ఇండికేషన్ చైతన్య మహాప్రభు మనకు ఇచ్చింది. సో అట్లా మనము తెలుసుకోవచ్చు. ఇంకోటి మాతాజీ మనం ఎలా చూడాలంటే ఎవరైనా డివోటీస్ ఎప్పుడు కూడా ఏ డివోటీస్ పట్ల కూడా నింద చేయకుండా, కంప్లైంట్ చేయకుండా, ఓ వీళ్ళు పరాని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, ఇది తప్పు కదా, వీళ్ళు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు, అట్లా నింద లేకుండా ప్రవర్తించే వాళ్ళు మామూలు వాళ్ళకంటే కొంచెం అధికమైన భక్తులు. ఇంకోటి ప్రజల్ప. ఎప్పుడైనా చూడండి మనము టెంపుల్ ప్రోగ్రామ్కి వెళ్ళగానే భాగవతం క్లాస్ అయిపోగానే బయటకు వచ్చేసి ఏంటి ప్రభు విశేషాలు, ఏంటి మాతాజీ విశేషాలు, ఎలా జరిగింది, మీ కొడుకు ఎలా ఉన్నాడు, మీ కూతురు ఎలా ఉంది, ఇట్లాంటి డిస్కషన్స్, పెళ్లి డిస్కషన్స్, చీరల డిస్కషన్స్, నగల డిస్కషన్స్ ఇలాంటివి అయ్యాయి అనుకోండి, అది ప్రజల్ప కిందికి వస్తుంది. ప్రజల్ప అంటే ఏంటంటే కృష్ణ భగవానునికి సంబంధం లేని ఏ విషయమైనా సరే ప్రజల్ప. ఆ ప్రజల్ప వల్ల దేనికి ఉపయోగం ఉండదు. సో అట్లా ప్రజల్ప చేయని వాళ్ళు ఎప్పుడు 100% కృష్ణ భగవాను టాపిక్స్ మాట్లాడే వాళ్ళు ఉన్నతమైన డివోటీస్. సో ఇవి కొన్ని బారోమీటర్స్ మనం అంటే ఎవరు భక్తిలో ఎక్కువగా ఉన్నారని తెలుసుకోవడానికి. ప్లస్ వాళ్ళు ఎవరైనా సర్వీస్ చేసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఎప్పుడో ఒకసారి వస్తారు, వారానికి ఒకసారి వచ్చేసి ఎవరన్నా సర్వీస్ చేయండి అని చెప్తే కానీ చేస్తారు. కొందరు డివోటీస్ ఏంటంటే వాళ్ళ సర్వీస్ తీసుకొని ఓనర్షిప్ తీసుకుంటారు. వాళ్ళే మొత్తం ఓన్ చేస్తుంటారు అనమాట, ఎండ్ టు ఎండ్. ఇప్పుడు ఈ జన్మాష్టమి కుకింగ్ అంతా ఎంతమంది వస్తున్నారు ఎస్టిమేషన్, ఓకే 15,000 మంది వస్తున్నారు. ఈ 15,000 మందికి మనకి ఇది కావాలి, అది కావాలి, ఇలా వండాలి, అలా వండాలి, మెనూ ఇలా డిసైడ్ చేయాలి, ఇంతమంది కావాలి, మనకి ఇన్ని విస్తర్లు కావాలి, ఇన్ని వాటర్ బాటిల్స్ కావాలి, ఇట్లా అన్ని చేసి అవన్నీ వంటలు చేసి ఆ ఓనర్షిప్ అంటే ఇది నా టెంపుల్, ఇది నా ఓనర్షిప్ అని చేసుకునే వాళ్ళు ఇంకా అధికమైన భక్తులు. సపోజ్ ఎవరన్నా వస్తారు, వచ్చి వేడుకను పాల్గొనేసి చక్కగా అక్కడ ఫెస్టివల్ ఎంజాయ్ చేసి, అంటే అది కూడా మంచిదే. కానీ వాళ్ళకంటే ఎవరైనా ఓనర్షిప్ తీసుకొని రెగ్యులర్గా ఆ సర్వీస్ చేసేవాళ్ళు, ప్రతి వారం ఆ సర్వీస్ వాళ్ళదే ఇంకా. సో అట్లా పూజారి సర్వీస్ ప్రతిసారి ఆ పూజారి బాధ్యత ఈ ఒక్క డివోటీ తీసుకుంటాడు. తర్వాత వంట ప్రతిసారి సండే ఫీస్ట్ వంట అంతా ఈ మాతాజీ కానీ ప్రభుజీ కానీ తీసుకుంటారు. అట్లా ఎవరన్నా అట్లా ఓనర్షిప్ తీసుకున్నారనుకోండి ఏదైనా సర్వీస్కి, సేవకి, వాళ్ళు ఆ సర్వీస్లో అటాచ్ అయినారని అర్థం. సో ఇవన్నీ కొన్ని ఇండికేషన్స్. బట్ మెయిన్ 4 ఇండికేషన్స్ మాత్రం ఏంటంటే ఫస్ట్ ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం ఈవెన్ ఒక్కసారి చెప్పినా సరే వాళ్ళు వైష్ణవులు. రెండోసారి ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం కొన్ని నెంబర్ 16 రౌండ్లు, 12 రౌండ్లు, 4 రౌండ్లు అని ఫిక్స్ చేసుకొని ప్రతిరోజు అది చేస్తున్నారు కదా, జ్వరం వచ్చినా సరే, వాళ్ళకి ఏదైనా లైఫ్లో హెచ్చు తగ్గులు వచ్చినా సరే అవన్నీ కాన్స్టెంట్గా చేసేవాళ్ళు వాళ్ళకంటే అధికులు ఎవరు? 24 అవర్స్ వాళ్ళు డే అంతా హరినామం చేసుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళకంటే అధికం ఎవరంటే ఎవరైతే డివోటీస్ దగ్గరికి వెళ్ళగానే మనకి ప్రేరణ వచ్చేస్తుంది, మనమే హరే కృష్ణ మంత్రం చాంటింగ్ చేస్తుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే. సో వాళ్ళందరికంటే ఉత్తమ భక్తులు. సో ఇది ఒక బారోమీటర్. మీరు అడిగిన రెండో ప్రశ్న, దానికి మీకు ప్రూఫ్ చూపిస్తాను. సో ఇది భక్తివినోద్ ఠాకూర్ దశమూల తత్వ. ఆదౌ శ్రద్ధ తతః సాధు సంగోత భజన క్రియా తతో నర్త నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతిః
అతాసక్తిస్తతో భావస్తత ప్రేమాభ్యుదంచతే సాధకానాం అయం ప్రేమ్నా ప్రాదుర్భావే భవేత్రమః. సో ఇది డివోటీస్ కి స్టేజెస్ అన్నమాట. డివోషనల్ సర్వీస్ లో మనము మన ఆ, భక్తిలో ఆ, మెట్లు లాంటివి అనమాట. ఫస్ట్ ఏంటి, అన్నిటికంటే ఫస్ట్ చేసేది ఆదౌ శ్రద్ధ. సో ఆదౌ శ్రద్ధ అంటే కొద్దిగా కొంచెమైనా సరే ఆ ఆ యొక్క నమ్మకం, కొద్దిగా అయినా కూడా శ్రద్ధ అంటే ఫెయిత్. అంటే భగవంతుడు ఉన్నాడు, శాస్త్రాలు చెప్పింది కరెక్ట్ అని ఎవరికైనా చిన్న ఫెయిత్ ఉందనుకోండి, ఎస్పెషల్లీ శాస్త్రాలలో, శాస్త్రం కరెక్టే, శాస్త్రంలో మనం ఉన్నది తీసుకోవాలి అని ఏ కొంతైనా ఎవరికైనా ఉంటే అది తొలిమెట్టు, ఫస్ట్ స్టెప్ అది. తర్వాత తత సాధు సంఘ. తర్వాత తత సాధు సంఘ అంటే ఇప్పుడు మనం చేసేది సాధు సంఘ. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కషన్ ఏం చేస్తున్నాము, భగవద్గీత డిస్కస్ చేస్తున్నాము, భక్తి గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇంతే, మన టాపిక్స్ ఇవే ఉంటాయి. మనం ఏమి పాలిటిక్స్ డిస్కస్ చేయము, ఇక్కడ సినిమాలు డిస్కస్ చేయము, సీరియల్స్ డిస్కస్ చేయము, డబ్బు ఎలా సంపాదించాలి ఇవన్నీ ఏం డిస్కస్ చేయము. ఓన్లీ కృష్ణ భగవానుడి భక్తి గురించి, శాస్త్రాలలో ఏం చెప్పారు, మనం ఎలా చేయాలి. ఇది సాధు సంఘ. సాధు సంఘ ఇది ఒక ఎగ్జాంపుల్. రెండోది, ఎవరైనా టెంపుల్కి వెళ్ళారనుకోండి, అందరు డివోటీస్తో కలిశారు, అది సాధు సంఘ. సాధువులు అంటే ఎవరు, మళ్ళీ వాళ్ళకు కూడా డెఫినేషన్ ఉంది. ఓకే, ఎవరు పడితే వాళ్ళు కాషాయ వస్త్రాలు వేసేసుకొని టీవీల్లో భక్తి ఛానల్లో వచ్చేసి ఏదో చెప్పడం వల్ల వాళ్ళు సాధువులు కాదు. సాధువులు అంటే భగవద్గీత శాస్త్రాలలో ఏం చెప్పారో అది పాటించే వాళ్ళు సాధువులు. సో అలాంటి సంఘ చేసేవాళ్ళు సాధు సంఘ. అది రెండో స్టెప్. సో మనం అందరం రెండో స్టెప్లో ఉన్నాం ఈరోజు. తర్వాత భజన క్రియ. సో భజన క్రియ అంటే మూడో మెట్టు ఏంటిది, అది ఇనిషియేషన్ తీసుకోవడం. అంటే ఒక గురువును ఎన్నుకోవడం, ఆ గురు మహారాజ్ని దగ్గర నేను దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి మనం కమిట్ అవ్వడం. మనం దీక్ష తీసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటిది, వాళ్ళు కొన్ని నియమాలు పెడతారు. ఓకే, మీరు ఈ 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి, మాంసాహారం తినకూడదు, మందు తాగకూడదు, ఆల్కహాల్ ఇట్లాంటి, తర్వాత పరస్త్రీ పరపురుషునితో అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు, జూదం ఆడకూడదు. సో ఈ 4 నియమాలు. ఈ 4 నియమాలు కాకుండా ఇంకోటి 5వది, హరే కృష్ణ మహామంత్రం 16 రౌండ్లు తులసిమాల మీద జపం చేయాలి. సో ఈ 5 ఎవరైతే పాటిస్తారో, ఈ పాటించి ప్లస్ ఒక గురువుని ఎంచుకుంటారు వాళ్ళు. ఈ గురువు దగ్గర నేను శరణాగతి తీసుకుంటున్నాను, ఈ గురువు దగ్గర నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను. అట్లా దీక్ష ఎవరికైతే జరుగుతుందో, హరినామ్ దీక్ష ఎవరికైతే ఇస్తారో, అగో వాళ్ళు భజన క్రియ కంప్లీట్ చేశారు, 3వ స్టెప్. సో ఎవరెవరికైతే ఇక్కడ ఇనిషియేషన్ కాలేదో వాళ్ళు 2వ మెట్లో ఉన్నారని అర్థం. సాధు సంఘాలో ఉన్నారు, అందరం కాల్లో ఉన్నాం కాబట్టి సాధు సంఘం. ఎవరికైతే ఇనిషియేషన్ అయిందో వాళ్ళు భజన క్రియ అయిపోయింది. ఆ తర్వాత తథోనర్థ నివృత్తి, అనర్థ నివృత్తి. ఆ తర్వాత ఏమవుతుందంటే అనర్థ నివృత్తి జరుగుతుంది. అనర్థ నివృత్తి అంటే ఏంటి, అనర్థాలు తొలగిపోతుంటాయి అన్నమాట. ఏంటి అనర్థాలు, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. మాకేం కామాలు లేవండి అని చెప్పొచ్చు, అట్లా కాదు. కామం అంటే ఏంటి, కృష్ణ భగవానుని గురించి కాకుండా ఏదైనా మనం అనుభవిద్దాము అని అనుకుంటే, కృష్ణకు తప్ప మనం ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటే అది కామం. ఏదైనా వస్తువు మీద ప్రీతి ఉందనుకోండి, చీరల మీద ప్రీతి, నగల మీద ప్రీతి, తర్వాత ఇల్లు మీద ప్రీతి, వాహనం మీద ప్రీతి, ఏదైనా ఒకటి కొనుక్కోవాలి, ఇది నేను సంపాదించుకోవాలి, స్త్రీ పురుషుల అట్రాక్షన్, ఇవన్నీ కూడా కామం కిందికి వస్తాయి. కామము, క్రోధము, కోపం రావడం, లోభము. లోభం అంటే గ్రీడ్. ఎంత ఉన్నా సరిపోదు. నా శాలరీ ఇప్పుడు 10,000 రూపాయలు, తర్వాత 20 అయింది, తర్వాత 30 అయింది, తర్వాత 2 లక్షలు అయింది, తర్వాత 5 లక్షలు అయింది, తర్వాత 1 కోటి రూపాయలు అయింది, 2 కోట్లు అయింది, ఇంకా సరిపోవట్లేదు. అట్లా ఇంకా 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 ఎదగాలి. సో అది లోభం. మద మాత్సర్యములు. మాత్సర్యం అంటే ఎన్వి, వేరే వాళ్ళ పట్ల అసూయ. మదము అంటే గర్వము, ప్రైడ్. తర్వాత మాత్సర్యం అంటే అసూయ. అసూయ అంటే వేరే డివోటీస్ అని కాదు, నాన్ డివోటీస్ అని ఎవరైనా సరే, మనకంటే వాళ్ళు పెద్ద ఇల్లు కొనుక్కున్నారు, మనకంటే వాళ్ళు పెద్దగా ఉన్నారు, మాకు తక్కువైపోయింది వాళ్ళకి ఎక్కువైపోయింది, అట్లా అది ఈర్ష్యపడడం, మాత్సర్యం. మద మాత్సర్య, కామ క్రోధ లోభ
మోహ. మోహ అంటే ఇల్యూజన్. ఇల్యూజన్ అంటే ఏంటి? ఏదైతే మనది కాదో అది మనది అనుకోవడం. ఎగ్జాంపుల్, పెళ్లి కాకముందు భార్యాభర్తలు ఎవరో తెలియదు. పెళ్ళైన తర్వాత ఓ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళు నా పిల్లలు. ఆ పిల్లల పట్ల వ్యామోహం, ఆ పిల్లల పట్ల ప్రేమ, మనవళ్ళ పట్ల ప్రేమ, ఇవన్నీ వ్యామోహం. ఇదంతా ఒక మోహం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. సో మాత్సర్యం మనం డిస్కస్ చేసాం మనం. సో ఇవన్నీ అనర్థాలు అన్నమాట. ఈ అనర్థాలు తొలగిపోతాయి. ఈ అనర్థాలు తొలగిపోతే తతోనర్థ నివృత్తి స్యాత్, తతో నిష్ట. ఆ తర్వాత నిష్ట ఏర్పడుతుంది. ఆ నిష్ట ఏర్పడినప్పుడు ఎలా అవుతుంది? చాలా స్టడీగా అయిపోతారు వాళ్ళు డివోటీస్. ఎట్లా అంటే వాళ్ళు చాంటింగ్ కూడా ఏదైనా సరే ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు. వాళ్ళు 100% వాళ్ళ చాంటింగ్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ సాధన వాళ్ళు చేస్తారు, వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసుకుంటారు. చాలా పక్కాగా ఉంటారనమాట డివోటీస్. ఇంకా వాళ్ళని మనం కదిలించడానికి వీలే లేకుండా తయారవుతారు. అది నిష్ట. ఆ తర్వాత ఏమవుతుందంటే రుచి డెవలప్ అవుతుంది. ఇప్పుడు చాంటింగ్ చేస్తున్నాం మనము, కానీ దాంట్లో రుచి లేదు. మనం ఒకే రోజు 16 రౌండ్లు చాంటింగ్ ఏదో ప్రామిస్ చేశాం కదా, ఒకరోజు ఆవలింత తీసుకుంటూ, ఒకరోజు వేరే వేరే ఆలోచించుకుంటూ, ఏదో ఒకటి రాత్రి ఇంకా నా రౌండ్స్ అయిపోలేదు, ఇంకా 3 రౌండ్లు ఉన్నాయని చేసి చేసి పడుకుంటా. ఇట్లా కాదు. రుచి వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ చాంటింగ్ ప్రతి ఒక్క నామాన్ని వాళ్ళు రుచి చూస్తున్నారనమాట. వాళ్ళు వాళ్ళు ఆ టేస్ట్ డెవలప్ అయిపోయింది వాళ్ళకి. రుచిస్తత ఆసక్తి. ఆ తర్వాత ఆసక్తి అంటే కృష్ణ భగవానుడి మీద చాలా అటాచ్మెంట్. కృష్ణ భగవానుని సంబంధించిన విషయాల పట్ల, భాగవతం పట్ల ఆసక్తి బాగా అటాచ్మెంట్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కొడుకు మీద ఎంతైతే ప్రేమ ఉంటుందో అంత ప్రేమ కృష్ణ మీద వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఆ ఆసక్తి అంతా కృష్ణ మీద ఉంది. ఆ తర్వాత భావ. ఆ భావ స్టేజ్ ఏంటి? ఆ భావ స్టేజ్లో మీరు ఆ ప్రేమకు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి మీకు. అంటే మీరు చాంటింగ్ చేసేటప్పుడు ఆనంద బాష్పాలు రావడము, తర్వాత మీ యొక్క వెంట్రుకలు నిలబడము, అట్లా కాన్స్టెంట్‌గా అవుతుంటాయి అనమాట. మీరు అసలు మర్చిపోలేరు. అప్పుడప్పుడు ఇంకా ఆలోచన కృష్ణ ఆ లీలల్లో నిమగ్నం అయిపోతారనమాట. అది భావ స్టేజ్. ఆ తర్వాత ప్రేమ. అయితే ఈ భావ స్టేజ్ వరకు మళ్ళా కింద పడే అవకాశం ఉంది మనం. మనం భక్తిలో ప్రోగ్రెస్ అవుతూ అవుతూ ఈ భావ స్టేజ్‌కి వచ్చిన తర్వాత కూడా పడొచ్చు. భరత్ మహారాజ్ భావ స్టేజ్‌లో నుంచి నెక్స్ట్ జన్మలో ఏమయ్యాడు? జింక అయి పుట్టాడు. ఫర్గెట్ డివోటీ కృష్ణ దగ్గరికి వెళ్ళడం కాదు అసలు. మనిషి జన్మే రాలేదు ఆయనకి. జింక అయి పుట్టాడు. అంటే భావ స్టేజ్ నుంచి కూడా మనం పడిపోవచ్చు. సో అప్పుడప్పుడు ఏదైనా మనకు చిన్న టేస్ట్ రాగానే ఓ నేను ఆల్రెడీ భావ స్టేజ్‌కి వచ్చినా అని మనం అనుకోకూడదు. ప్రేమ స్టేజ్ అనేది ఎటువంటిదంటే ప్రేమకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం కింద పడే ఛాన్స్ అనేది ఉండదు. 100% డెడికేట్ అయిపోతాం అన్నమాట. కృష్ణ భగవానుని పట్ల ప్రేమ అసలు ఆయన మైండ్‌లో నుంచి మనం తీసేయలేం. గోపీస్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏం ప్రే చేస్తున్నారంటే, "ఓ బ్రహ్మ అసలు నీకు ఏమైనా తెలివుందా? నువ్వు ఇలా నా చేసేది. కళ్ళకి ఇవి ఈ లిడ్స్ కనుబొమ్మలు పెడతావా? కృష్ణాని చూడక ఒకసారి మేము చూస్తున్నాము. ఈ కనురెప్ప ఇలాగ కొట్టుకుంటుంది అప్పుడో ఇప్పుడో. కనురెప్పలు మూసి తెరిసే వరకు మాకు కొన్ని యుగాలు కృష్ణాని చూడలేదని అనిపిస్తుంది. నువ్వేమి క్రియేటర్‌వు? నీకసలు ఈ సృష్టి చేయడం నీకు తెలుసా? అసలు కనుబొమ్మలు ఎవరైనా పెడతారా?" అని బ్రహ్మని తిడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ప్రేమ అంత ఉంది అన్నమాట. సో, అది ప్రేమ స్టేజ్. ఇదేంటి? ప్రాదుర్భావే భవేత్ క్రమః. క్రమక్రమంగా ఇది పెరుగుతుందన్నమాట. సో, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకేనా మాతాజీ? మళ్ళీ ఇందులో ఏదైనా మీకు డీప్‌గా తెలుసుకోవాలనుందా? లేదు ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు యెస్. మీరు అన్నారు 4వ స్థాయి వారి ఆ గురువుల దర్శనం అయితేనే మీకు భక్తి వస్తుంది, చేయాలని భావన వస్తుంది అని. ఆ 4 అంటే ఇప్పుడు షడ్భుజ గౌరంగ ప్రభుజీ ఉన్నారు, అలాంటి వారా లేక ఇంకా మహారాజుల దర్శనాలు అయితేనేనా ప్రభు? ఏంటిది నాకు నువ్వు అనేది తెలియట్లేదు. ఏంటి ఇప్పుడు ఆదో శ్రద్ధ ఈ ఈ దీంట్లోనా? లేకపోతే ఆహ్, భక్తులలో స్థాయి ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనేది? భక్తులలో ఫస్ట్ చెప్పింది, భక్తులలో 4వ
ఉమ్. సరే. ఎవరైనా సరే ఎవరైనా డివోటీ మీ దగ్గరికి లేదా మీరు ఆ డివోటీ దగ్గరికి వెళ్ళినా మీరు ఆ డివోటీ మీ దగ్గరికి వచ్చినా సరే మహారాజే కావచ్చు ఏదైనా డివోటీ కావచ్చు ఆయన రాగానే మీకు కూడా చాంటింగ్ చేయాలనే ప్రేరణ కలుగుతుంది. ఆటోమేటిక్గా మీరు ఆ, హరే కృష్ణ మహామంత్రం చెప్తూనే ఉంటారు. అట్లా ఎక్కడైనా అనిపించింది అనుకో వాళ్ళు చాలా ఉత్తమ భక్తులని అర్థం. ఎవరైనా కావచ్చు, మన టెంపుల్లో సాధారణమైన డివోటీ కూడా కావచ్చు లేదా గురు మహారాజ్ కావచ్చు. గురు మహారాజులు ఉన్న కాడికి పోయి అయితే ఉండలేము కదా ప్రభు. ఇట్లా ఇప్పుడు ఈ ఈ ప్రభువులు కూడా మన షడ్భుజ గౌరాంగ ప్రభువు లాంటి ప్రభువులు వీళ్ళందరూ కూడా ఎప్పటికీ భగవంతుని సేవలో ఉండే వాళ్ళే కదా. వారి దర్శనంతో కూడా రావచ్చా, లేదా మహారాజులు ఉన్న కాడ పోయి దర్శించుకుంటేనే ఇంకా మంచిదా అని డౌట్ నాది. సో ఎవరన్నా చాలా ఉత్తమ భక్తులు ఎవరన్నా వస్తున్నారు, ఎవరన్నా సన్యాసి మహారాజు వస్తున్నారంటే మనం చాలా ట్రై చేయాలి. టెంపుల్కి వెళ్ళి వాళ్ళ దర్శనం తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే చైతన్య చరితామృతలో ఏమంటారంటే సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. సో ఈ సాధువుల సంగత్యము మనకు లవమాత్రం అంటే ఏంటిది? ఒక సెకండ్. ఇప్పుడు ఒక సెకండ్లో సగభాగం, సెకండ్లో హాఫ్ సెకండ్, పావు సెకండ్ ఉంది కదా, దాన్ని లవమాత్ర అంటారు. పావు సెకండ్ మందం ఈ యొక్క ప్యూర్ డివోటీస్ చాలా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ఈవెన్ అంత తక్కువ దొరికినా సరే మనకి అది ఎంతో అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. మన లైఫ్ ఇట్లా టర్న్ చేయొచ్చు. అందుకే కదా చాలాసార్లు ఏమవుతుంది, ఇప్పుడు నేను మిమ్మల్ని ప్లస్ నాన్నని అత్తమ్మని వీళ్ళందరినీ గురు మహారాజ్ యాత్ర తీసుకెళ్తే అక్కడి నుంచి వచ్చినాక అందరూ 16 రౌండ్లు స్టార్ట్ చేశారు. అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కూడా 16 రౌండ్లు స్టార్ట్ చేయలేదు. సో అట్లా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకు? ప్యూర్ డివోటీ సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు మనకు ఆ యొక్క స్పిరిచువల్ బూస్ట్ అనేది వస్తుంది. సో అది ఉత్తమ భక్తులు. సో ఎస్, టెంపుల్లో ఎవరైనా ఉండొచ్చు, షడ్భుజ గౌరంగ ప్రభు అనే కాదు, టెంపుల్లో వేరే ఎవరైనా సరే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మనకు హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసే ప్రేరణ వస్తుంది అంటే వాళ్ళు చాలా ఉత్తమ భక్తిలో ఉన్నట్టు అర్థం. మనం జడ్జ్ చేయలేము. ఈ టెంపుల్లో ఈ ప్రభుజీ బాగా సేవ చేస్తాడు, ఈయన ప్యూర్ డివోటీ, ఈయన ఏం చేయడు, ఉత్త కూర్చుంటాడు, రోజు చాంటింగ్ చేసుకుంటాడు, ఈయన చిన్న డివోటీ, అట్లా అనుకోవడానికి ఏం లేదు. తెలియదు మనకు వాళ్ళ లోపల ఏం ఆస్వాదిస్తున్నారనేది మనకు తెలియదు. వాళ్ళు చాంటింగ్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ ఎక్కడుంది అనేది మనకు తెలియదు. సో ఎవరైనా ఇటు చాంటింగ్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుంటూ చాంటింగ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ ప్రతి ఒక్క మంత్రంలో వాళ్ళ మైండ్ ఉండి వాళ్ళ మంత్రం వింటున్నారు అనుకోండి, పర్వాలేదు. కొందరు కళ్ళు మూసుకొని చాలా దీక్షగా కూర్చొని హరే కృష్ణ అనుకుంటూ వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు అనుకో, సో చెప్పలేం. మనం బయటితనం చూసి మనం ఏమీ చెప్పలేం. సో అట్లా అని మనము ఓకే వీళ్ళు పెద్ద డివోటీస్, వీళ్ళు తక్కువ డివోటీస్, ఈ డివోటీ దగ్గరికి వెళ్తే నేను హరే కృష్ణ మంత్రం చెప్పలేదు సో ఈయన ఉత్తమ భక్తుడు కాదు, ఇట్లా మనము వాళ్ళని అట్లా డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని గొప్ప డివోటీగానే చూడాలి. వేరే ఎవరు తెలియక నేను ప్రభుజీ పేరు అన్నాను. అంటే నాకు మొత్తం భగవంతుని సేవలనే ఉంటారు కదా ప్రభుజీ అన్నట్టు అట్లా మాట్లాడిన. కరెక్టే ప్రభు. మొన్న ఒక మహారాజు కూడా వచ్చిండు రథయాత్ర రోజు. అట్లా మీరు ఇప్పుడు చెప్తే అలాంటి మహారాజుల దర్శనంతో కూడా మా ఉదయాలు దివ్యమైతాయి అన్నట్టు. ఎవరైనా సరే టెంపుల్ ఎవరైనా విజిటింగ్ ఎవరైనా వచ్చినప్పుడు క్లాసెస్ ఇస్తున్నారంటే మనం టైం తీసుకోవాలి, వెళ్ళాలి. భాగవతం క్లాస్ ఎవరికి చెప్పినా సరే వాళ్ళ లోపల ఎన్ని దుర్గుణాలు ఉన్నా సరే పాత లైఫ్లో అవి మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే అది చైతన్య చరితామృతంలో చెప్పారనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక ఇనుప రాడ్ని తీసుకెళ్ళి మంటలో పెట్టారనుకోండి, ఫస్ట్ స్లోగా వేడెక్కుతుంది, ఇంకా కొన్ని రోజులకి ఇంకా కొంచెం వేడెక్కుతుంది, ఇంకా టైం గంట 2 గంటలు 3 గంటలు 5 గంటల మంటలో పెట్టి అట్లా ఉంచితే ఏమవుతుంది, మొత్తం రాడ్ వేడైపోతుంది. ఆ తర్వాత ఎర్రగా తయారవుతుంది, మంటలాగానే తయారవుతుంది లాస్ట్కి. ఇంకా దాని మంటకి రాడ్కి తేడా లేదు. సో ప్యూర్ డివోటీస్ కూడా అట్లా అనమాట. భక్తి చేయగా ఏంటంటే వాళ్ళు భక్తిలో ఎంత ఎదుగుతారంటే ఇంకా చాలా హై స్టేజ్కి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళ సాంగత్యం మనకు కొద్దిగా వచ్చినా సరే మనకు చాలా మేలు. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఈ డివోటీస్ ఎవరైనా సరే భాగవతం కృష్ణ భగవానుని కథ చెప్తున్నారు కాబట్టి కృష్ణ భగవానుని కథకి కృష్ణ భగవానునికి
కృష్ణ భగవానుడికి తేడా లేదు. సో మనం ఎక్కడైనా కూర్చొని మనం భాగవత కథ వింటున్నాము అంటే అక్కడ డైరెక్ట్గా మనం కృష్ణాన్ని ఆస్వాదిస్తున్నట్టు అర్థం. కృష్ణ భగవానుడు ప్రసాదం తింటున్నా కూడా కృష్ణాన్ని మనం డైరెక్ట్గా ఆస్వాదించినట్టే అక్కడ. ఓకే ప్రభుజీ. మొన్న రథయాత్ర రోజు కూడా మాకు మహారాజ్ దర్శనం అందరికి మా టెంపుల్ కు వెళ్ళిన వాళ్ళకే కాకుండా అందరికి అయ్యేలాగా కూడా హాల్లో పెట్టి చేపించిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఈ గొప్ప డివోటీస్ ఎవరైనా వచ్చినప్పుడు మనలో చాలా ఉత్సాహం పెరిగిపోతుంది. వాళ్ళు వచ్చిపోయినప్పుడు మనం చాంటింగ్ చేయాలి, మనం మంచిగా డివోటీస్ చాలా ప్యూర్ డివోటీ కావాలి, మనం ఇంకా ఈ పక్కా డివోటీ తయారు కావాలి, మనము చాలా తక్కువగా ఉన్నాం, మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలి ఇట్లా అని చెప్పి మనకు ఆ స్ఫూర్తి వస్తుంది అనమాట, ఎంతూజియాజం వస్తుంది, ఆ కుతూహలం అట్లా వచ్చింది అనుకో, అట్లా కూడా వాళ్ళు చాలా గొప్ప డివోటీస్ అని అర్థం. ఎవరి ప్రాంగణంలో మనకు ఉత్సాహం బాగా పెరుగుతుంది భక్తి చేయాలి అని చెప్పేసి, అట్లా వచ్చినప్పుడు వాళ్ళు కూడా గ్రేట్ డివోటీస్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నాను నేను. అర్థమైంది ప్రభు. మాట్లాడదు ప్లీజ్. ప్రభుజీ హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. ఎస్ రాధా గౌరంగి మాతాజీ, ధన్యవాద ప్రణామం. ప్రభుజీ ఇప్పుడు మహారాజులు గాని సీనియర్ డివోటీస్ గాని మనకంటే సీనియర్ డివోటీస్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ అసోసియేషన్ మనకు వస్తుంది కదా ప్రభుజీ. మనకు అర్థం కాకపోయినా అర్థమైనా వాళ్ళు ఉంటే వాళ్ళ చిన్న నీడ పడితే కూడా సరిపోతుంది కదా ప్రభుజీ మనకి. ఎస్ మాతాజీ, వాళ్ళ అసోసియేషన్ అంటే నీడ పడాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళ ప్రాంగణంలోకి వెళ్తే సరిపోతుంది. వాళ్ళు చెప్పింది కొంచెం వింటే సరిపోతుంది, ఆ చెప్పినది పాటిస్తే ఇంకా మన లైఫ్ ధన్యమవుతుంది. పాటించాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సరితా మాతాజీ. ప్రభుజీ ఒక సందేహం ప్రభుజీ, శాస్త్రాలను నమ్మరు, గురు పరంపరను కూడా నమ్మరు ప్రభుజీ. వాళ్ళు కృష్ణ భక్తినే ఉన్నామంటారు ప్రభుజీ. అంటే 16 మాలలు చేస్తున్నారు, ఈ టీవీలో ఈ సీరియల్ చూసి నేనే రాధారాణిని, నేను అందరిని ప్రేమిస్తున్నాను అంటున్నారు. వీళ్ళు అసలు ఎలా బయటపడతారు ప్రభుజీ? ఇంత చెప్పిన గుడికి వస్తూ ఉంటారు, భాగవతం క్లాసులు అటెండ్ అవుతున్నారు, కానీ అందులోనే నేనే రాధారాణి అంటున్నారు ప్రభుజీ. అసలు ఎలా బయటపడతారు ప్రభుజీ వీళ్ళు? ఓకే, మీకు ప్రమాణం చెప్తాను, ప్రూఫ్. భగవద్గీత 16వ చాప్టర్ 23వ శ్లోకం. యశాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. 16:23. దీని అర్థం ఏంటంటే, శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిన వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాడు. సో ఎవరైనా సరే శాస్త్ర విధులను వదిలేసి వాళ్ళకు తోచిన రీతిన ప్రవర్తించే వాళ్ళు, వాళ్ళకు సంపూర్ణత్వము రాదు, సుఖము రాదు, పరమగతి రాదు, కృష్ణ భగవాని ధామానికి ఏది పొందజాలరు. దాని తర్వాత శ్లోకం ఏం చెప్పారు? 16:24. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్రం విధానోక్తం కర్మ కర్తుం ఇహార్హసి. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమాల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహన చేసుకోవాలండి. అట్టి
విధి నియమములను తెలిసియే మానుజుడు కార్యము వనరించవలెను, తద్వారా అతడు క్రమంగా ఉద్ధరింపగలడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమాల ద్వారా ఏ కార్యం మనం చేయాలి, ఏ కార్యాలు మనం చేయకూడదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకొని కార్య అకార్య వ్యవస్థితం, ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు. రైట్? ఇప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఎప్పుడన్నా ఎవరన్నా విశుద్ధం ముట్టుకుంటే మీరు డీటీ వర్షిప్ చేయొచ్చా? స్నానం చేసి రావాలి. కరెక్ట్ కదా? మరి శాస్త్రంలో ఏం చెప్పారు? ఆవు యొక్క మూత్రము, ఆవు యొక్క పేడ, దాంతో మీరు అన్ని అలకొచ్చు. అయితే మనం ఇంకొక ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆవు ఏంటి, అదొక జంతువు. జంతువు యొక్క విశుద్ధం ఎందుకు మనం తీసుకోవాలి? బ్రాహ్మణుడు చాలా ప్యూర్ కదా, సో బ్రాహ్మణుడు విశుద్ధం తీసుకొని నేను చేస్తాను, ఇల్లు అలుగుతాను అని చేశారనుకోండి, అప్పుడు అది ప్యూర్ కాదు. ఇంకోటి, మనము శాస్త్రాల్లో ఏం చెప్తారు? శంకు ఊదితే అది చాలా పవిత్రం అని చెప్తారు. శంకు అంటే ఏంటి? అదొక బోన్, అంటే అదొక ఎముక, సముద్ర జంతువుల యొక్క ఎముక. సో ఎముకని మనం బ్లో చేస్తున్నాం. మనం ఆల్రెడీ మొత్తం స్నానం చేసి శుభ్రంగా అయిపోయి అది బ్లో చేస్తున్నాం. ప్యూర్ ఎలా అవుతుంది? ఇంప్యూర్ కామా? ఇప్పుడు మరి బొక్కలు పట్టుకున్న తర్వాత, ఎముకలు పట్టుకున్న తర్వాత మీరు యజ్ఞాలు చేయగలుగుతారా? చేయలేరు. మరి ఇది ఎముకాయ కదా, కానీ ఇది శాస్త్రంలో అలౌడ్. అందుకే శాస్త్రం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్య అకార్య వ్యవస్థితం. మీరు శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని ఏ పని చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు. కొందరు ఏమంటారు? నాన్ వెజ్ తినొచ్చు అంటారు. ఎందుకు? జంతువులన్నీ మన కోసమే పుట్టాయి, మన నాలుక కోసమే, మనం చంపేయచ్చు, తినొచ్చు అని. అప్పుడు ఈ డిబేట్ ఎలా సాల్వ్ చేయాలి? మన శాస్త్రంలో ఏం చెప్పారో అది చూసి తినాలని. మందు తాగొచ్చు అని కొందరు అంటారు. ఎందుకు ఉంది? నా దగ్గర డబ్బు ఉంది, మందు తాగొచ్చు. శాస్త్రంలో అది అలౌడ్ కాదు. పరస్త్రీ పురుషునితో అవలీలగా తిరగడం, ఇది కూడా చేయకూడదు. జూదం ఆడకూడదు. ఇవన్నీ శాస్త్రాల్లో నియమాలు. సో ఇట్లా ఎవరైతే శాస్త్రాన్ని ఇట్లా తీసుకుంటారో వాళ్ళు అతడు క్రమక్రమంగా ఉద్ధరింపబడతారంట. కానీ ఎవరైతే శాస్త్రాలను నమ్మకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారో ఏమవుతుంది? వాళ్ళకి పూర్ణత్వం లేదు, సుఖం లేదు, పరమగతి లేదు. సో ఈ మూడు లేదు. సో అది. ఇంకోటి మాతాజీ, ఎవరైతే ఈ నేను కృష్ణ డివోటీ అని చెప్పేసి, నేనే రాధారాణి, నేనే కృష్ణ అని చుట్టుపక్కల ఉన్న అందరు భక్తులందరినీ పిలిచి మీరందరూ నాతో డ్యాన్స్ చేయండి, నేను కృష్ణాని ఇప్పుడు అసలు ఇలా చేసుకుందాం మనం, ఇది ఇట్లా ఇట్లా అంటారు ఎవరన్నా అన్నా కూడా, అప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి మనం? ప్రాకృత సహజీయాస్ వాళ్ళు. సో ఈ ప్రాకృత సహజీయాస్ వాళ్ళు డివోటీస్ కాదు. సో వాళ్ళని చాలా తీవ్రంగా ఖండించారు మన ఆచార్యాస్. సో అందుకే మనం అటువంటి వాళ్ళతో చాలా కేర్ఫుల్గా ఉండాలి, దూరంగా ఉండాలి. వాళ్ళ భక్తులు కాదు, వాళ్ళతో చాలా మట్టుకు దూరం చేసేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అసోసియేషన్ మనం తీసుకోకూడదు, వాళ్ళు చేసే పనులు అప్రూవ్డ్ కాదు. ఓకేనా సరిత మాతాజీ? ప్రభుజీ మన సాంగత్యం కూడా వాళ్ళకి ఇవ్వద్దా ప్రభుజీ? అంటే మనం ఏది చెప్పినా వాళ్ళు ఇందులో ఈ లోపం ఉంది, అందులో ఆ లోపం ఉంది అని చూపుతున్నారు ప్రభుజీ. అందుకే మన సాంగత్యం ఇవ్వాలా వద్దా? ఎస్పెషల్లీ నేనే దేవుణ్ణి, నేనే రాధారాణి అని అనే వాళ్ళకి చాలా దూరం పెట్టాలి మాతాజీ. ఎందుకంటే మనం వాళ్ళకి సాంగత్యం ఇచ్చే పనిలో వాళ్ళు చేసే అపరాధాలతో మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది, మన భక్తి జీవితం చెడిపోతుంది. రైట్? వాళ్ళు చెప్పే మాటలు కానీ, వాళ్ళు చేసే దూషణ కానీ, ఇటువంటి వింటే మన భక్తి కూడా పోతుందన్నమాట. సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మీరు ప్యూర్ డివోటీ అయ్యి ఎవరైనా టెంపుల్ ప్రెసిడెంట్ ఉండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేంజ్ చేయడానికి ప్రయత్నించేది మహారాజాస్ వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళలో భక్తి చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళను ఓడించగలుగుతారు, వాళ్ళకి చెప్పగలుగుతారు, వాళ్ళను మార్చగలుగుతారు. మామూలుగా మనమున్న సాధారణమైన డివోటీస్ మనం అటువంటి సాంగత్యానికి చాలా దూరంగా ఉండడం బెటర్ మాట. మనం ఒకసారి చెప్పి చూడాలి. వాళ్ళు ఓపెన్ హార్ట్గా ఉంటే పర్వాలేదు, ఓపెన్గా లేరనుకోండి, ఓపెన్గా లేకపోతే ఇమీడియట్గా మన డిస్టెన్స్ మనం ఉండేసి వాళ్ళని కూడా చాలా డిస్టెన్స్గా మెయింటైన్ చేయడం బెటర్. అటువంటి వాళ్ళ సాంగత్యంలో మనం దూరంగా ఉండడం బెటర్. లేదా మీరు టెంపుల్ ప్రెసిడెంట్కి చెప్పండి, అప్పచెప్పండి, వీళ్ళు ఇలా పని చేస్తున్నారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నారు,
వాళ్ళను కొంచెం మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి మన బాధ్యత తీరిపోయింది అక్కడనే. ఇంకా మనం వాళ్ళని ఉద్ధరించడానికి మన వివరం కాదు, మన పని, మన మన డివోషనల్ సర్వీస్ మనం చూసుకోవాలి. సో అటువంటి వాళ్ళని ఎవరైనా ప్యూర్ డివోటీస్కి అప్పగించేసి మనం తొలగాలి. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ చేసే భక్తే తక్కువ, పక్కకి ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా చాలా ఇబ్బంది ప్రభుజీ. అవును అవును మాతాజీ, అవును. అంటే ప్రభుజీ నేను అదే పరిస్థితిలో ఉన్న ప్రభుజీ. నేను పక్కకి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను, నాకు పక్కనే ఉన్నారు, అందుకే నాకు ఇదే ప్రాబ్లం ఉంది. అంటే మన భాగవతం క్లాస్ లో ఇది జరిగింది ఇట్లా చెప్పుకున్నారని చర్చ చేయడానికి కూడా దాంట్లో ఇలా చూపుతున్నారు ప్రభుజీ. నేను అదే మనం మాట్లాడుకుంటాం కదా ప్రభుజీ, ఇందులో ఇది చెప్పారు, ఇది బాగుంది, ఇది నచ్చింది, ఆ పాయింట్ షేర్ చేసుకున్నా అది రాంగ్ అని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఇది కూడా ఏ చర్చ ఉండద్దు, ఇక కామ ఉండడమే బెటర్, అంతేనా ప్రభుజీ? సో మీరు వాళ్ళు ఎవరు అనేది చెప్పలేదు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, భార్యాభర్తలు లేదా మన ఫ్యామిలీ కాదు ప్రభుజీ, పక్క ఇంటి వారు, ఫ్యామిలీ కాకపోతే ఓనర్. పక్కకు పెట్టేసేయండి మాతాజీ. వాళ్ళతో అసలు మనకు ఇంకా ఎంత దూరం పారిపోవాలో అంత దూరం పారిపోవడం బెటర్ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే మన డివోషనల్ సర్వీస్ ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ భార్యాభర్తల మధ్యలో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉన్నారనుకోండి, ఒకరు డివోటీ ఉండి ఒకరు ఇలా ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆ సంబంధాన్ని మనం తొలగించలేం. లేదా అన్నదమ్ముల్లో ఇలా ఉన్నారనుకోండి, మనం తొలగించలేం. సపోజ్ మరీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు కొడుకులు అలా ఉన్నారనుకోండి, మనం ఏం చేయలేం. అలాంటిదైతే మనం కొంచెం టాలరేట్ చేయొచ్చు. ఎవరో బయటి వ్యక్తులు వాళ్ళతో డిస్కషన్ మనకి ఎందుకు, ఇట్లాంటి ఏమన్నా ఓపెన్ అప్ చేసినప్పుడు వాళ్ళకి ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అసలు ఈ డిస్కషన్ ఓపెన్ చేయొద్దు వాళ్ళకి, ఈ టాపిక్ ఇంకా వాళ్ళకి ఓపెన్ చేయొద్దు. నేనే దేవుడిని అని అంటున్నారంటే వాళ్ళకి దేవుడి మీద ఎంత అసూయ ఉంటే అలా అనాలి, ఎంత అసూయ ఉంటేనో అలా చేస్తారన్నమాట. దేవుడి మీద అత్యధికమైన అసూయ ఉన్న వాళ్ళే నేనే దేవుణ్ణి అంటారన్నమాట. కృష్ణ క్లియర్గా చెప్పాడు, మమయ వాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరూ నా యొక్క అంశులు అని చెప్పాడు. సో ఈ శాస్త్రం చదవకుండా నేనే కృష్ణ అంటే మరి ముందు గోవర్ధన్ ఎత్తండి అని చెప్పాలి మనం. గోవర్ధనగిరి కృష్ణ 7 సంవత్సరాలు ఉన్నప్పుడు చిటిక వేలి మీద ఒక పెద్ద గుట్టని తీసుకెళ్ళి చిటిక వేలి మీద 7 రోజులు 7 రాత్రులు పెట్టాడు. సో మీరు ఎత్తి చూపెట్టండి, అప్పుడు మిమ్మల్ని కృష్ణ అని నమ్ముతారని చెప్పాలి. అట్లా సో ముందు కృష్ణ ఏం చేశాడు, 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ముందు గిరివరధారి అయ్యాడు, గిరిని లేపి. ఆ తర్వాత గోపీజన వల్లభ అయ్యాడు, ఆ తర్వాత గోపీస్తో రాసలీల చేశాడు. అయితే వీళ్ళతో కూడా మనం చెప్పాలన్నమాట, ముందు నువ్వు గిరివరధారికా, ఆ తర్వాత నువ్వు రాధారాణియా లేకపోతే ఇట్లా అనేది నువ్వు చెప్తున్నావు కదా, అలా చేయొచ్చు అని. సో అటువంటి లీలలు చేసి చూపెట్టమని చెప్పాలి మనం. అసలు మన ఫ్యామిలీ మెంబర్స్ కానప్పుడు ఇంకా అటువంటి సాంగత్యం చాలా ఫాస్ట్గా మీరు కట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి మాతాజీ. వాళ్ళతో అసలు టచ్లో ఉండకూడదు మీరు. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ మేము రేపు శ్రీరంగంకి వెళ్తున్నాం, ఇస్కాన్ వరంగల్ టెంపుల్ నుండి. Yes, yes. రంగనాథన్ గురించి చెప్పండి ప్రభుజీ ఏమైనా కొద్దిగా. నాకు అంత పూర్తిగా కొన్ని విన్నాను మాతాజీ, బట్ ఇప్పుడు నాకు ఇమ్మీడియట్ గా గుర్తు రావట్లేదు. తెలిసిందే కొద్దిగా చెప్పండి ప్రభుజీ, మాకు ఆయన కూడా ఏం తెలియదు. సో షూర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. అది అంటే నేను ఎక్కడో విన్నాను, సరిగ్గా తెలీదు. అది శ్రీరంగానికి విభీషణుడు ఇప్పటికి కూడా వస్తారు అజ్ఞాతంగా అనేసి అని అంటారు ప్రభుజీ. ఎస్ మాతాజీ, విభీషణుడు అంతటికి వెళ్తాడు. విభీషణుడు ఇంకా చిరంజీవి. సో ఆయన పూరికి వెళ్తాడు దేవుడి దర్శనం చేసుకోవడానికి, జగన్నాథ్ దర్శనం చేసుకోవడానికి, రంగనాథ స్వామి దగ్గరికి. ఇవన్నీ చాలాసార్లు వింటాం మాతాజీ. నేను విన్నది ఏంటంటే శ్రీరాముడు అది శ్రీరంగనాథుని అది తీసుకొస్తుంటే
ఆయన అక్కడ ఆగిపోయారు. ఆయనకిష్టమయ్యి తీసుకొని వస్తుంటే అక్కడ ఆగిపోయేసరికి విభీషణుడు మళ్ళీ ఆయన కోసమని ప్రతిరోజు వచ్చి నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడికే వచ్చి నువ్వు పూజ చేసుకోవాలని చెప్పి అన్నారు అనేసని ఎస్ విన్నాను మాతాజీ, ప్రభుజీ. ఎస్ మాతాజీ, అది 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 నిజమే. అది ఆ పూర్తి పాస్ట్ టైం నాకు మీరు చెప్తుంటే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. బట్ ఎస్ ప్రభుజీ. అది వినాలని ప్రభుజీ. లేదు అందుకని మాతాజీ, అక్కడ నేను రాత్రిపూట శ్రీరంగం వెళ్ళినప్పుడు రాత్రిపూట అక్కడ ఆయన చూడడానికి అని అంత గొప్ప భక్తులు చూడడానికి అని చెప్పి చాలా మంది అక్కడే ప్రిన్సెస్ లో ఉంటారు అనేసి మేము వెళ్ళినప్పుడు అట్లా ఉన్నాము. ఉంటుంది అంత భక్తుడి దర్శనము లీలగా అట్లా వెళ్ళినట్టు కనిపిస్తుంది. అంటే గొప్ప భక్తులకే కనిపిస్తుంది, మాలాంటి వాళ్ళకి కాదు. చెప్పండి ప్రభుజీ అనుకుంటున్నాను. సో రామానుజాచార్య గురించి మనం డిస్కస్ చేయొచ్చు. సో రామానుజాచార్య మనకు 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మ సాంప్రదాయ, మధ్వాచార్య నుంచి వస్తుంది అనమాట. బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయ. మనం ఉన్నది ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఉన్నది బ్రహ్మ నుంచి వచ్చే బ్రహ్మ మధ్వ సంప్రదాయం. తర్వాత రెండోది లక్ష్మీ సాంప్రదాయం. ఇది రామానుజాచార్య నుంచి ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు మనకు శ్రీ వైష్ణవాస్ ఉంటారు కదా, చిన్నజీయర్ స్వామి, వీళ్ళందరూ వాళ్ళు ఈ లక్ష్మీ సాంప్రదాయాలు వచ్చారనమాట. మూడోది రుద్ర సాంప్రదాయ, విష్ణు స్వామి నుంచి ఆచార్య నుంచి డెవలప్ అయిందనమాట. సో అది రుద్ర సాంప్రదాయ, శివుడి నుంచి వచ్చింది. తర్వాత నాలుగోది కుమార సాంప్రదాయం. ఈ కుమార సాంప్రదాయ నింబార్క ఆచార్య నుంచి ఆ పరంపరలో నడుస్తుంది. ఈ 4 సాంప్రదాయాలు కూడా కృష్ణ భగవానుడు దేవాది దేవుడని నమ్ముతారనమాట. సో ఈ నలుగురు కూడా ఈ 4 ఆథరైజ్డ్ సాంప్రదాయస్. అంటే మనము ఈ రోజుల్లో ఇప్పుడున్న వాళ్ళలో ఆథరైజ్డ్ అంటే ఇందులో కూడా మనం చూడాలి, ఏది ఆ సాంప్రదాయ బ్రేక్ కాకుండా చూడాలి, గురు శిష్య పరంపర. సో అయితే యమునాచార్య. సో యమునాచార్య అనేది శ్రీరంగం సౌత్ ఇండియాలో శ్రీరంగం మీరు వెళ్ళే యాత్రకి యమునాచార్య అనే ఆచార్య ఉండేవాడు. అతను ఈ శ్రీ సాంప్రదాయ నుంచి అల్వార్ల దాని లైన్లో వచ్చారనమాట. అయితే ఆయనే శైలపూర్ణ అనే ఒక చాలా పెద్ద సన్యాసి ఉంటాడనమాట ఈ లైన్లో. ఎవరు? ఈ శ్రీ సాంప్రదాయ లైన్లో శైలపూర్ణ అనే సన్యాసి ఉండేవాడు అనమాట. ఆ శైలపూర్ణకి 2 సిస్టర్స్ ఉండేవాళ్ళు, కాంతిమతి, దీప్తిమతి. సో ఈ కాంతిమతి పెళ్లి చేశారు ఇద్దరికి. సో కాంతిమతి అసురి కేశవాచార్య, ఆయన చాలా పెద్ద బ్రాహ్మణుడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తారన్నమాట కాంతిమతికి. ఆయనే యజ్ఞాస్ అవన్నీ చేస్తుంటే ఆ యజ్ఞం చేసిన తర్వాత రామానుజాచార్య పుట్టాడనమాట. ఎవరికి? కాంతిమతి అసురి కేశవాచార్య కుటుంబంలో. ఇంకొక సిస్టర్ పేరు దీప్తిమతి. ఆమె గోవింద అనే పిల్లవాడికి జన్మ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు రామానుజాచార్య తండ్రి 16 సంవత్సరాలు కాగానే ఆయనకి పెళ్లి చేయాలని చూస్తాడనమాట. రక్షకాంబల అనే ఆమెతో వివాహం చేస్తారనమాట. ఆ వివాహం చేసిన నెల రోజుల్లో తండ్రి చనిపోతారు. అయితే ఈ కాంచీపూర్ణ అనే ఒక భక్తుడు ఉంటాడు ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో. ఆయన ఎవరు? యమునాచార్య యొక్క డిసైపుల్, యమునాచార్య దగ్గర శిష్యుడు కాంచీపూర్ణ ఎవరు? యాక్చువల్లీ ఒక శూద్ర ఫ్యామిలీలో పుట్టిన అతను. ఈయన ఏం చేస్తున్నాడు? వెళ్ళి యమునాచార్య దగ్గర శరణు తీసుకొని ప్రతిరోజు ఆయన యొక్క కాలు మసాజ్ చేసేవాడు అనమాట. ఆయన యొక్క పాదపద్మాలకు మసాజ్ చేసేవాడు. అయితే ఈ కాంచీపూర్ణ, యమునాచార్య వీళ్ళ కాక ఇంకొక యాదవ ప్రకాష్ అనేది ఉండేవాడనమాట. ఈ యాదవ ప్రకాష్ ఎవరు? ఆయనే శంకరాచార్య డిసైపుల్, శంకరాచార్య శిష్యుడు. ఆ లైన్లో వచ్చే శిష్యుడు యాదవ ప్రకాష్. ఆయన మాయావాది సన్యాసి.
సో ఆయనకి అందరికీ పాఠాలు చెప్తుంటే ఈయన ఏం చేస్తాడు, ఈ రామానుజాచార్య ఒకసారి ఆయన దగ్గర ఇది నేర్చుకుందాం, ఈ వేదాస్ నేర్చుకుందాం అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆయనకు సేవ చేస్తూ ఉంటాడనమాట. ఆయనకు సేవ చేస్తూ ఉంటే అప్పుడు ఒకసారి ఆయన చెప్తున్నాడు అనమాట, నారాయణుని యొక్క కళ్ళు ఎలా ఉంటాయి, ఎర్ర రంగులో ఉంటాయి అని చెప్పేసి ఆయన ఎలా వర్ణిస్తున్నాడంటే, కోతి వెనుక భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని యాదవ్ ప్రకాష్, మాయావాది సన్యాసి, ఎవరు శంకరాచార్య డిసైపుల్, ఇలా చెప్తున్నాడు అనమాట వాళ్ళ శిష్యులందరికీ. అందులో కూర్చున్నవాడు యాదవ్ ప్రకాష్కి ఈయన మసాజ్ చేస్తూ ఉంటాడు, ఎవరు రామానుజాచార్య యాదవ్ ప్రకాష్కి. అయితే అరే ఏంటి ఈయన ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన కళ్ళలో నుంచి వేడి నీళ్లు వస్తుంటాయి అన్నమాట. చాలా ఏడుస్తూ ఉంటాడు రామానుజాచార్య. ఆ వేడి నీళ్లు ఆయన కాలు మీద పడ్డప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఈయన చాలా కోపంగా ఉన్నాడు అని చెప్పేసి. సో అట్లా ఈ ఈ మన యమునాచార్య ఏం చేస్తాడంటే, ఆయనే చూసి ఈ రామానుజాచార్య ఎంత చక్కని డివోటీ, ఎంత చక్కగా నేర్చుకుంటున్నాడు, కానీ ఈయనే పోయి ఆ మాయావాది గుప్పట్లో ఉన్నాడు, ఈయన ఎట్లాగో మనం రక్షించాలి, అక్కడి నుంచి తీసుకొని ఈయన భక్తియుత మార్గంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ యమునాచార్య అనుకుంటాడనమాట. సో యమునాచార్య ఎప్పుడైతే ఆయన శరీరాన్ని వదిలిపెడతాడో ఆయన యొక్క మూడు వేళ్ళు ఇలా ముడుచుకొని చనిపోతాడనమాట ఆయన. అప్పుడు రామానుజాచార్య అలా వెళ్తూ ఉన్నప్పుడు చూస్తాడు. అప్పుడు రామానుజాచార్యకి అర్థమవుతుంది ఆయన మూడు వేళ్ళు ఎందుకు ముడుచుకొని ఉన్నాడని చెప్పేసి. అప్పుడు ఆయనే 3 శపథాలు తీసుకుంటాడు. ఎవరు? రామానుజాచార్య 3 శపథాలు తీసుకుంటాడు. ఒకటి, స్ప్రెడ్ ద మెసేజ్ ఆఫ్ ప్యూర్ డివోషన్ సర్వీస్ బై మై ఎగ్జాంపుల్. అందరికీ నేను భక్తియుత సేవ గురించి నేను చెప్తాను నా యొక్క ఎగ్జాంపుల్ తోటి అనగానే చనిపోయి ఉన్న యమునాచార్య 3 వేలు ఇలా మూసుకొని ఉంటే 1 వేలు తెరుచుకుంటుంది. అంటే అది నిజము, అది కరెక్ట్గానే, ఇందుకే అది కరెక్ట్ అని చెప్పి డిక్లేర్ అవుతుంది అక్కడ. ఇంకొక శబ్దం తీసుకుంటాడు. ఏంటి? నేను వేదాంత సూత్ర శ్రీభాష్య అనేది, వేదాంత సూత్రాలోంచి శ్రీభాష్య అనేది రాస్తాను, కమెంటరీ రాస్తాను అని చెప్పేసి అలా చెప్పగానే అదేమవుతుంది, దీంట్లో మొత్తం శంకరాచార్య ఫిలాసఫీ అంతా తీసేసి వాళ్ళు చెప్పిందంత తప్పు అని చెప్పేసి ఈయన కరెక్ట్ గా చెప్తాడన్నమాట శ్రీభాష్యాలో. అప్పుడు 2వ వేలు తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆయనకు ఈ రామానుజాచార్యకి పరాశర ముని అంటే చాలా ఎక్కువ గౌరవం ఉండేదన్నమాట. సో పరాశర ముని ఎవరు? వేదవ్యాసుని యొక్క తండ్రి. సో ఇప్పుడు ఏంటి, విష్ణు పురాణ నారాయణుని యొక్క గ్లోరీస్ అంతా విష్ణు పురాణంలో ఐ విల్ నేమ్ 1 డిసైపుల్ ఆఫ్టర్ హిమ్. విష్ణు పురాణంలో ఈ నారాయణ గురించి ఒక డిసైపుల్, నా యొక్క డిసైపుల్ పేరు విష్ణు పురాణ అని పెడతాను. అప్పుడు 3వ వేలు తెరుచుకుంటుంది అనమాట. అప్పుడు అందరు అక్కడ అర్థమైపోతుంది యమునాచార్య ఈయన కోసం ఇట్లా వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే ఈ కాంచీపూర్ణ ఎవరు? యమునాచార్య దగ్గర శిష్యుడు. కాంచీపూర్ణ ఎవరు? కాంచీపూర్ణ వచ్చేసి యమునాచార్య ఒక శిష్యుడు ప్లస్ ఒక శూద్ర ఫ్యామిలీలో పుట్టినవాడు. అయితే కాకపోతే చాలా గ్రేట్ డివోటీ అనమాట, చాలా గొప్ప డివోటీ. అయితే రామానుజాచార్య అనుకుంటాడు అనమాట, నేను ఎట్లయినా సరే కాంచీపూర్ణ దగ్గర ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పేసి. కానీ కాంచీపూర్ణ ఏం చెప్తాడు, నువ్వు నా దగ్గర కాదు, మహాపూర్ణ అని ఉంటాడు, ఆయన దగ్గర ఇనిషియేషన్ తీసుకో అని చెప్తాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఇనిషియేషన్ గురించి రామానుజాచార్య ఈ శ్రీరంగం టెంపుల్ ప్రెసిడెంట్ అప్పటికి. ఇప్పుడు టెంపుల్లో ప్రెసిడెంట్ ఉన్నాడు ఈయన. ఈ టెంపుల్లో ప్రెసిడెంట్ ఉండి కొన్ని కిలోమీటర్ల దూరం వేరే ఊరికి నడిచి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళడానికే ఒక 45 రోజులు పడుతుంది. సో 45 రోజులు నడిచి ఆ టెంపుల్కి వెళ్తాడు. అక్కడ మహాపూర్ణ ఉంటాడు. మహాపూర్ణ ఉంటే ఫస్ట్ వెళ్ళి ఇమ్మీడియట్ గా నేను పలాని
రామానుజాచార్య అండి, నేను ఇక్కడ మీ దగ్గర ఇనిషియేషన్ తీసుకోవడానికి వచ్చాను అని చెప్పాడు ఆయన. చాలా వినమ్రతా భావంతో త్రినాదపి సునీచేన తరోరివా సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. అంటే చాలా వినమ్రతగా ఉంటాడనమాట. ఇట్లా డోర్ పక్కన ఇలా నిలబడి ఉంటాడు. అప్పుడు మహాపూర్ణ ఆయన చూడని కూడా చూడడు, అట్లా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అసలు ఆయన మాట్లాడాడు. సో వెనక్కి వచ్చేస్తాడు. మళ్ళీ 45 రోజులు నడిచేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ టెంపుల్ చూసుకొని మళ్ళీ కొన్ని రోజులైనాక మళ్ళీ వెళ్తాడు. రెండోసారి కూడా చూడడు. మూడోసారి వెళ్తాడు. మూడోసారి చూడడు, కలవడు. నాలుగోసారి వెళ్తాడు. ఐదోసారి వెళ్తాడు. అప్పుడు చూసి ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అనే ఒక ప్రశ్న అంతే అడుగుతాడు, ఇంకేమీ అడగడు. ఈయన ఏమి చెప్పలేకపోతాడు. సో ఆయన బిజీలో ఆయన క్లాస్ ఇస్తాడు, ఈయన డోర్ పక్క నిలబడతాడు, ఇలాగే ఉంటాడు. అట్లా 4ఓసారి, 5ఓసారి, 6ఓసారి, 7ఓసారి, 8ఓసారి అట్లా వెళ్తూ 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 ఒకసారి ఆయన కలిసినప్పుడు, ఇట్లా మీ దగ్గర నేను మంత్ర దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను, ఇనిషియేషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, దీక్ష తీసుకుందాం అనుకుంటున్నాను అంటే, ఇది అందరికీ ఇవ్వరు, దానికి చాలా యోగ్యత కావాలి అని చెప్పేసి నేను ఇవ్వను అంటాడు. సరే 11 అయిపోయింది, 12ఓసారి వెళ్తాడు. గుర్తుందా, ఈయనే టెంపుల్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఒక టెంపుల్ యొక్క ప్రెసిడెంట్, ఇప్పుడు హైదరాబాద్ టెంపుల్ ప్రెసిడెంట్, తర్వాత మన వరంగల్ టెంపుల్ ప్రెసిడెంట్, వాళ్ళకి ఎంతో పలుకుబడి ఉంటుంది. వేరే టెంపుల్కి వెళ్తే ఓ పలానా టెంపుల్ ప్రెసిడెంట్ వచ్చాడని చెప్పేసి వాళ్ళకు ఒక పూలదండ వేసేసి చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని. అయితే ఈయన అలా వెళ్ళట్లేడు, అసలు టెంపుల్ ప్రెసిడెంట్ అని కూడా చెప్పట్లేడు. జస్ట్ కేవలం ఆ యొక్క దీక్ష కోసం అలా చేస్తున్నాడు అనమాట. సో అట్లా అట్లా వెళ్ళి 12ఓసారి, 13ఓసారి అట్లా వెళ్తాడు. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇంకా దీక్ష ఇవ్వట్లేడు. సో లాస్ట్కి ఆయన అలా వెళ్తూ వెళ్తూ 18ఓసారి వెళ్తాడు. సో 18ఓసారి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన పిలిచేసి, నువ్వు ఇన్నిసార్లు వచ్చావు, ఇన్నిసార్లు నడుస్తూ వచ్చావు అక్కడి నుంచి, కానీ నేను చెప్పే మంత్రము చాలా చాలా సీక్రెట్ మంత్రం, ఓకే, ఇది ఎవ్వరికీ చెప్పకూడదు. ఒకవేళ ఈ మంత్రం ఎవరికైనా చెప్పినావనుకో ఏమవుతుంది అని అడుగుతారు. అడిగితే ఈ మంత్రం ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ నుంచి బయటపడతారు అని చెప్తాడు అనమాట. సో మహాపూర్ణ ఇది చెప్పినప్పుడు, ఓకే అండి, నేను ఎవరికి ఇది చెప్పానని చెప్పేసి ఆ మంత్రం తీసుకుంటాడు. సో ఆ మంత్రం మహాపూర్ణ రామానుజాచార్యకి ఇస్తున్నాడు అనమాట. సో అందరూ ఈ మంత్రం మనం కూడా చెప్పొచ్చు. సో ఆయన ఏం చెప్తాడు, ఓం నమో నారాయణాయ. అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి ఇది. ఓం నమో ఓం నారాయణాయ. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సో ఓం ఇది నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. సో గురువు దగ్గర ప్రామిస్ చేశాడు కదా. సో గురువు దగ్గర ప్రామిస్ చేసి ఈయన వెళ్తున్నాడు, ఇంకా 45 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి మళ్ళీ శ్రీరంగానికి. సో ఈ రామానుజాచార్య వెళ్తూ వెళ్తూ ఏం చెప్తాడంటే అందరికి కబురు పెడతాడు అనమాట. ఆయన టెంపుల్ ప్రెసిడెంట్. సో అందరికి కబురు పెట్టేసి అందరినీ రమ్మండి అని చెప్పేసి, హరే కృష్ణ, శ్రీజీ ప్రియ మాతాజీ. Sorry, Prabhu, I will leave. I got another meeting. ఓకే, కాలింగ్ వేరే బ్రిడ్జ్ ఉందా మాతాజీ? ఓకే. సో అట్లా అందరినీ పిలుస్తాడు అనమాట, ఊరందరినీ పిలుస్తాడు. సో మొత్తం వాళ్ళ సిటీలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసి నేను టెంపుల్ పైకి పైకి ఎక్కుతాడు అనమాట రామానుజాచార్య. ఎక్కేసి అప్పుడు చెప్తాడనమాట, ఈ మంత్రము యూజువల్గా ఎవరికి ఇవ్వకూడదు. ఈ మంత్రం ఎవరైనా చెప్తే ఈ యొక్క ప్రాపంచిక లైఫ్ నుంచి వాళ్ళకు విముక్తి వచ్చేస్తుంది అని చెప్పేసి గట్టిగా చెప్తాడనమాట. ఓం నమో నారాయణాయ. అప్పుడు అందరు చెప్తారు ఆ మంత్రాన్ని, ఊరందరూ చెప్తారనమాట. చెప్పేవారికి ఈ విషయము గురువుకు తెలిసిపోతుంది. తెలిసిపోయి చాలా సీరియస్గా పిలిపిస్తాడు. పిలిపించి, నేను నీకు ఏం చెప్పాను, ఈ మంత్రం ఇచ్చేటప్పుడే నేను నీకు చాలా క్లియర్గా చెప్పాను, నువ్వు గురువు యొక్క ఇట్లా చేసావు, ఎందుకు చేసావు అని అడుగుతాడు. అడిగితే మీరే కదా గురువు మహారాజ్, మీరే కదా చెప్పారు, ఈ మంత్రం ఎవరైతే చదువుతారో ఇంకా వాళ్ళకి జన్మ మృత్యు లేకుండా వాళ్ళకి తరించిపోతారని చెప్పేసి.
సో మీ యొక్క ఆజ్ఞ నేను పాలించకపోతే నేను పర్మనెంట్గా నరకంలో ఉన్నా సరే, ఉమ్, కానీ అందరికీ ఇది ఉపయోగపడింది కదా, వాళ్ళందరికీ జన్మ మృత్యు నుంచి బయటపడ్డారు కదా అని చెప్పేసి అట్లా చెప్పగానే యాక్చువల్గా నేను నీకు గురువు కాదు, నువ్వే నాకు గురువు అని చెప్పి ఆయన గురువే అంటాడు అనమాట ఈయనకి. ఉమ్, అట్లా ఆయన మంత్రం తెలియగానే అంతమందికి చెప్తాడనమాట. అంటే మనం కూడా ఎప్పుడైనా కృష్ణ భగవాని భక్తి ఏదైనా తెలుసుకోగానే మనం అంత కుతూహలంగా ఉండాలి వేరే వాళ్ళకి చెప్పడానికి. ఆ ఈ యొక్క నాలెడ్జ్, ఈ యొక్క అందరూ ఈ ప్రాపంచిక లైఫ్ లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, వాళ్ళకి తెలియట్లేదు. జన్మ మృత్యు జరా వ్యాధిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ యొక్క లైఫ్ ఎలా ఉంది అంటే ఒక తాబేలు ఒక మహా సముద్రంలో, ఒక సముద్రం మధ్యలో తాబేలు ఈత కొడుతూ 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 ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడానికి తన తల బయటికి వెళ్ళినప్పుడు ఒక గుండ్రటి ఆ, చెక్క వచ్చేసి ఎగ్జాక్ట్ అది తల బయటికి పెట్టినప్పుడు ఆ చెక్క అక్కడికి వచ్చి ఉండడం ఎంత అరుదు. అంత ఛాన్స్ ఉండదు కదా, సముద్రంలో రకరకాల ఉంటాయి. ఇప్పుడు ఈ మానవ శరీరం మనకు దొరకడం అంత అరుదు. అంటే 84 లక్షల జీవరాశుల నుంచి మనం ట్రావెల్ అయిపోయి అయిపోయి ఒకసారి చేపగా, ఒకసారి కుక్కగా, ఒకసారి నక్కగా, ఒకసారి పక్షిగా, ఒకసారి చెట్టుగా, ఒకసారి ఒక పురుగుగా, అట్లా 84 లక్షల జీవరాశులు మనిషి ఒక్క జీవరాశులు, అట్లా 84 లక్షలు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవాలు దాటి 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 మనిషి జన్మ వచ్చిందనమాట. ఈ మనిషి జన్మ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ వేద చదువుకొని అసలు మనం ఎందుకు పుట్టామో, మనం ఎవరము, మనము ఏం చేయాలి, ఇంకోసారి జన్మ లేకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి, ఇది మనం ఫోకస్ చేయాలి. అందరూ ఏం చేస్తున్నారు? నేను డబ్బు సంపాదించాలి, అందం సంపాదించుకోవాలి, ఆ, బలం సంపాదించుకోవాలి, పరుగుబడి సంపాదించుకోవాలి, వీటి మీద పాకులాడుతున్నారు అనమాట. వీటి మీద వ్యాకులం చెందుతున్నారు. వీటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటారు. మళ్ళీ ఇంకో శరీరం అసలు మీకు మానవ శరీరం వస్తుందా? డౌటే. సో అందుకని ఆయన అంత కంపాషన్ అనమాట. ఆయన హృదయంలో ఎలా ఉంది? రామానుజాచార్య హృదయంలో ఆయనకి అందరికీ ఇంట్లో నుంచి వీళ్ళందరినీ తరింప చేసేసేయాలి అని చెప్పి ఆ మంత్రం చెప్పాడనమాట. అప్పుడు వాళ్ళ గురువే చెప్పి నేనే నీకు శిష్యుణ్ణి అని. సో అట్లా ఆయనే ఆ మంత్రాన్ని అలా చెప్తాడు. ఇంకోసారి ఏమవుతుందంటే ఈ రామానుజాచార్య వైఫ్ వచ్చేసి, ఆ భార్య వచ్చేసి చాలా ఆమె అస్సలు కోఆపరేట్ చేయదు రామానుజాచార్యకి. సో రామానుజాచార్యకి ఎప్పుడు కూడా అనుకూలంగా ఉండదు, ఎప్పుడు గొడవే. అయితే ఒకసారి ఈయన ఏం చేస్తాడు, ఆ గురువు గారు వస్తారనమాట. ఎవరు? కాంచీపూర్ణ. సో కాంచీపూర్ణ రామానుజాచార్య ఒకసారి కాంచీపూరి అని ఇంటికి పిలిచి ఆయన ఏమనుకుంటాడంటే, ఆయన మనసులో ఏముందంటే, నేను కాంచీపూర్ణ పెద్ద ప్యూర్ డివోటీ, ఆయనని ఇంటికి పిలుస్తాను, ఇంటికి పిలిచి ఆయన చక్కగా భోజనం వడ్డిస్తాను, వడ్డించిన తర్వాత ఆయన తిన్న తర్వాత ఆయన ఆకు తీస్తాను, ఆకు తీసేసి ఆ తర్వాత ఆకులో ఉన్న ప్రసాదం నేను కొంచెం తింటాను. అట్లా నాకు కాంచీపూర్ణ యొక్క మహా వస్తుంది అని చెప్పేసి ప్లాన్ వేసేసి ఆయనే చాలా కేర్ఫుల్గా ఆయన ఇన్వైట్ చేసి ఇంటికి పిలుస్తాడు. ఇంటికి పిలిస్తే ఇంతలో ఈ భార్య ఏం చేస్తుంది, ఆ వడ్డించిన తర్వాత ఆయన ఏంటి శూద్రుడిగా చూస్తుంది అనమాట. ఆయన శూద్ర కులంలో పుట్టాడు, ఈయన ఎవరినో పిలిచాడు ఇంటికి, ఇప్పుడు ఈయనకు కూడా నేను వంట చేసి పెట్టాలి అని చాలా తిట్టుకుంటూ ఆమె వంట చేసి ఆ గురువు రాగానే ఆయన నీళ్లు, ఆయన కడుక్కున్న నీళ్లు ఉంటాయి కదా, ఇంకా నీళ్లు తాకట్లేదు ఈమె, శూద్రుడు కదా అని చెప్పేసి. అట్లా ఇవన్నీ చూసే వరకు లాస్ట్కి గురువు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కాంచీపూర్ణ చాలాసార్లు రామానుజాచార్య ఏడుస్తాడనమాట, ఇటువంటి పరిస్థితి వచ్చింది ఈ భార్యతోటి అని చెప్పేసి. ఇంకోటి వీళ్ళు ఉన్న ఇంట్లో కాంచీపూర్ణ అని పిలుస్తాడు ఇంకోసారి. ఆ కాంచీపూర్ణ వచ్చి ఉంటే బావిలో నుంచి ఆయన నీళ్లు చేదుకుంటే, ఈ బావిలో నుంచి ఈయన నీళ్లు చేదుకున్నాడు అని చెప్పేసి అసలు ఆ బావి వాడడం మానేస్తుంది ఆమె. ఆ బావి వాడడం మానేస్తే అప్పుడు ఇంకా ఈయన కనిపిస్తుంది, ఒక పని చేయాలని చెప్పేసి భార్యతోని మంచిగా నవ్వుకుంటూ ఒక మాట మాట్లాడతాడు అనమాట.
మీ మీ తండ్రి గారి నుంచి ఒక ఉత్తరం వచ్చింది, నిన్న ఇంటికి రమ్మన్నాడని చెప్పేసి అని అంటే ఇక మంచిగా తయారవుతుంది చాలా హ్యాపీగా భార్య. చాలా హ్యాపీగా రెడీ అయిపోయి ఆమె దుస్తులన్నీ ఒక మంచిగా మూట కట్టేసి తొందరగా తొందరగా వెళ్ళు అని చెప్పేసి మంచిగా వెళ్ళి బస్ ఎక్కిచ్చేసేసి పంపిస్తాడనమాట. పంపించేసేసి ఇంకంతే లాస్ట్ ఇంకా మళ్ళీ వైఫ్ అంటే రామానుజాచార్య ఇటు. సో అట్లా అనమాట. సో యమునాచార్య అనేది ఈ రామానుజాచార్యకి శిక్షా గురువు. ఒకసారి ఇంకొక కురేషి అని ఉంటాడు, ఆయన గోష్ఠి పూర్ణ ఈ మహాపూర్ణ వచ్చేసి రామానుజాచార్య గోష్ఠి పూర్ణ నుంచి స్పెషల్ మంత్ర తీసుకోమంటాడు. యాక్చువల్ ఆయనకి పేరు గోష్ఠి పూర్ణ. సో ఆ గోష్ఠి పూర్ణను కలవడానికి 18 సార్లు వెళ్తాడు అనమాట. అంటే చాలాసార్లు మనం అనిపిస్తాం, డివోటీస్ అంటారన్నమాట, నేను 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను, గురు మహారాజ్ వచ్చాడు వెళ్ళాడు కానీ నాకు ఇనిషియేషన్ రాలేదు, నాకు ఇంకా దీక్ష రాలేదు, ఇంకా వ్యాకులంగా ఉంటారు అందరూ, ఇంకా నాకు ఎప్పుడు దీక్ష వస్తుంది అని చెప్పేసి. రామానుజాచార్య చూడండి, ఆయన టెంపుల్ ప్రెసిడెంట్ అయ్యి అంత పెద్ద సేవ చేస్తూ ఉన్నా కూడా ఆయన 18 సార్లు నడిచి అక్కడికి వెళ్తాడు. 18 సార్లు కూడా మళ్ళా ప్రతిసారి ఎంత కుతూహలంగా వెళ్తాడు అనమాట. సో దీక్ష కోసం మనం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయొచ్చు. ఒకసారి మనం గురువు ఇతను మన గురువు అని మన మైండ్లో ఎప్పుడైతే మనం వాళ్ళ పాదపద్మాలకి మనం శరణు తీసుకుంటామో ఆ రోజు నుంచే మనకి ఇనిషియేషన్ అయిపోయినట్టే. ఆ రోజు నుంచే మనకు గురు మహారాజ్ యొక్క కృప అనేది మనకు లభిస్తూ ఉంటుంది. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. మనము ఈ గురువు దగ్గర నేను షెల్టర్ తీసుకుంటాను, ఈ ఈ ఈ వ్యక్తి ఈ గురువు దగ్గర నేను ఆశ్రయం తీసుకుంటాను అని అనుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది ఫార్మాలిటీ. గురువు గారు నిజంగా మనల్ని పిలిచి ఎప్పుడు ఇనిషియేషన్ అనేది అది ఫార్మాలిటీ. అది కూడా కావాలి, కానీ అది ఫార్మాలిటీ. మనం అంతా చక్కగా ఉండాలన్నమాట. సో అట్లా ఈ రామానుజాచార్య చాలా చిన్నప్పటి నుంచి తెలివి కళ్ళ పిల్లవాడు అనమాట. సో ఈ యాదవ్ ప్రకాష్ ఎవరైతే మాయావాది సన్యాసి ఉన్నాడో వాళ్ళందరూ ఒకసారి యాత్రకు తీసుకెళ్ళి ఈ యాత్రలో ఇతన్ని చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు రామానుజాచార్యాన్ని. సో అక్కడ వరకు తీసుకెళ్ళిన తర్వాత నార్త్ ఇండియా అంతా, వీళ్ళు సౌత్ ఇండియా నుంచి శ్రీరంగం నుంచి వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్తారు. నార్త్ ఇండియా యాత్ర అంతా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ రోజు చంపాలి అనేటప్పుడు అప్పటికి ఈయనకు తెలిసిపోతుంది ఆ విషయము. రామానుజాచార్య తెలియగానే ఇమ్మీడియట్గా ఆయన పరిగెడుతూ వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే ఒక బోయ వాళ్ళు ఇద్దరు కలుస్తారు. ఈయనకు దారి తెలియదు మళ్ళీ ఎట్లా రావాలి బ్యాక్ అని చెప్పేసి రామానుజాచార్యకి, చిన్నపిల్లవాడు అప్పుడు. సో తెలియకపోతే వాళ్ళు బోయ వాళ్ళు కలిస్తే మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మేము శ్రీరంగం వెళ్తున్నాం అంటారు. ఓ మీరు శ్రీరంగం వెళ్తున్నారా, నాకు దారి తెలియదు, కొంచెం నాకు చూపిస్తారంటే సరే అని అంటారు. అట్లా మేము కొంచెము ఇక్కడ ఉండొచ్చా అంటే వాళ్ళ ఆశ్రమంలో ఉంచుతారు రాత్రి. ఆ తర్వాత ఈయన నీళ్ళు తీసుకోవడానికి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళకు సేవ చేసుకుంటాడు. ఆ తర్వాత నడుస్తూ వాళ్ళు తీసుకెళ్తారనమాట. మొత్తం తీసుకెళ్ళి ఎప్పుడైతే ఊరు చివరకు వస్తారో ఇంకా అది శ్రీరంగం అని తెలిసిపోతుంది. తెలియగానే ఇటు చూసే వరకు వాళ్ళు ఉండరు. యాక్చువల్లీ వాళ్ళు శివ పార్వతి. సో వాళ్ళిద్దరు డైరెక్ట్గా వచ్చేసి రామానుజాచార్యకి హెల్ప్ చేస్తారనమాట, ఆయనని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం కోసం. స్వయంగా శివపార్వతులే వస్తారనమాట. అట్లా వచ్చేసి ఈయనను మళ్ళీ వాళ్ళ ఇంటికి చేరుస్తారు. సో అట్లా. ఇంకోటి, ఈ రామానుజాచార్య ఎవరు అసలు? స్వయంగా లక్ష్మణుడు, శేషనాగ, స్వయంగా శేషనాగ యొక్క అవతారం, లక్ష్మణుడి యొక్క అవతారం. ఈయన గురువు గారి దగ్గర రామాయణం వింటూ ఉంటాడనమాట. సో రామాయణం ఎంత చక్కగా వింటాడంటే ఈ యమునాచార్య చెప్పే లెసన్స్ అన్నీ వింటుంటాడు. యాదవ్ ప్రకాష్ చెప్పినా కూడా వింటూ ఉంటాడు. ఎప్పుడు కూడా నీకు ఓ విషయం తెలుసా, నువ్వు ఇలా కరెక్ట్గా చెప్పట్లేవు యాక్చువల్గా రామాయణాన్ని, నేను రాముని యొక్క తమ్ముణ్ణి లక్ష్మణుణ్ణి నేను స్వయంగా నా కళ్ళతోటి చూశాను అని చెప్పడు ఎప్పుడు, కానీ ఆ కథ వింటూ ఉంటాడు అనమాట గురువు దగ్గర. ఇదంతా మనకు ఒక లెసన్. ఏమంటున్నాడంటే మనం కొంచెం ఎక్కువ తెలిసినా తక్కువ తెలిసినా సరే మనం గురువుల దగ్గర వినాలి, గురువుల దగ్గర నేర్చుకోవాలి. స్వయంగా లక్ష్మణుడే రాముడి యొక్క కథ గురువు ద్వారా వింటున్నాడు అంటే లక్ష్మణుడు డైరెక్ట్ గా రాముడు వెనకాలే నడుస్తున్నాడు ప్రతిసారి. సీతారాం లక్ష్మణ్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, అడవులంతా వాళ్ళు ఉన్నారు.
వాళ్ళకైతే ఇంకొక అతను చెప్తుంటే లే నువ్వు ఇక్కడ తప్పు చెప్పావు ఇట్లా అని ఎప్పుడు ఆయన చేయడం అనమాట. అట్లే మనం అలా గురువుల దగ్గర అట్లా వినాలన్నమాట. సో ఇవి కొన్ని పాస్ట్ టైమ్స్ నాకు తెలిసినవి. అయితే ఇప్పుడు కూడా రామానుజాచార్య యొక్క సమాధి, ఆయనే రామానుజాచార్య దేహం త్యాగం చేసిన తర్వాత ఆయనను శ్రీరంగం టెంపుల్లో ఒక చోట ఆయన యొక్క మూర్తిని అలాగే పెట్టారు. సో అది స్పెషల్గా ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే చూపిస్తారు. సో మీరు ట్రై చేయండి, టెంపుల్లో అందరూ అడగండి, అడిగి వెళ్ళి అది చూడండి. రామానుజాచార్య యొక్క దేహం అలాగే ఉంది ఇప్పటికి కూడా. ఆయన దేహాన్ని కాల్చలేదు, పూడ్చలేదు. సో అందులోనే ఆ సమాధిలో అలా ఉంచారు, మనం దర్శనం చేసుకోవచ్చు. సో అదొకటి మీరు రిక్వెస్ట్ చేసి చూడండి. ప్లస్ అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం నా గురించి ప్రేయర్ చేయండి, నాకు కృష్ణ భగవానుని భక్తి రావాలని చెప్పేసి, వినమ్రతా భావం రావాలని చెప్పేసి, నాకు కూడా కృష్ణ భగవానుని భక్తి, కృష్ణ భగవానుడి మీద ఆకర్షణ, సరైన భక్తి మార్గంలో ఉండాలని చెప్పి కొంచెం ప్రార్థన చేయండి నాకు. హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభుజీ, బాగా చెప్పారు. మేము అది సమాధి దగ్గరికి మాకు వేరే వాళ్ళ ద్వారా వెళ్ళాం ప్రభుజీ, దర్శనం అయింది. ఇంత ఇంపార్టెన్స్ అని అప్పుడు తెలియలేదు ప్రభుజీ. అందరూ చాలా కొంచెం రిక్వెస్ట్ చేస్తే కొంచెం హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చూపిస్తారు అనేసి అంటే అదొక్కటే తెలిసి మేము వెళ్ళొచ్చారు. రామానుజాచార్య కొంచెం తెలిసినట్టు, కానీ ఇంత ఇంపార్టెన్స్ అంత వివరంగా తెలియదు. థ్యాంక్ యూ ప్రభుజీ. సో శ్రీ సాంప్రదాయ వాళ్ళ లైన్లో అన్నమాట ఇది. అయితే మనకు శిలా ప్రభుపాద ఈవెన్ ఇంకా వ్రజభక్తి ఇచ్చాడనమాట. సో వీళ్ళేంటి, ఈ రామానుజాచార్య వీళ్ళందరూ లక్ష్మీ సాంప్రదాయంలో వాళ్ళు నారాయణుడికి పూజ చేస్తూ ఉంటారనమాట. ఈ నారాయణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నారాయణుడు యాక్చువల్గా ఫస్ట్ కృష్ణ నుంచి ఫస్ట్ అవతారం బలరాం. ఆ బలరాం తర్వాత అక్కడి నుంచి 4 చతుర్వ్యూహ వస్తుందన్నమాట. ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, సంకర్షణ, ఈ 4 ఫస్ట్ ఆది చతుర్వ్యూహ సంకర్షణ నుండి అక్కడి నుంచి నారాయణ వస్తాడనమాట. ఆ నారాయణ వస్తే ఆ నారాయణ నుంచి మళ్ళీ రెండో ద్వితీయ చతుర్వ్యూహ. అయితే ఆ నారాయణుడు ఎవరు? సంకర్షణ నుంచి వచ్చాడు. ఆ సంకర్షణ ఎవరు? బలరాముడి నుంచి వచ్చాడు. ఆ బలరాముడు ఎవరు? కృష్ణ భగవాను నుంచి వచ్చాడు. సో కృష్ణ ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట. అయితే మనం అక్కడ డిబేట్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు నారాయణుడు సుప్రీం లార్డ్ అని వాళ్ళు బిలీవ్ చేస్తారు, మనం కృష్ణ సుప్రీం లార్డ్ అని మనం బిలీవ్ చేస్తాం. యాక్చువల్ శాస్త్రం ప్రకారం కృష్ణ ఇస్ ద సుప్రీం లార్డ్. వాళ్ళతోటి మనం డిబేట్స్ అవి చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి మీరు భక్తి దాని గురించి తెలుసుకొని రండి. సెకండ్ చతుర్వ్యూహాలో నారాయణమూర్తి ఉంటారు స్వామి ప్రభుజీ, నారాయణ ఉంటారు. అంతా మనకు చైతన్య అంటే ప్రభుజీ ఫస్ట్ చతుర్వ్యూహాలో సంకర్షణ వాళ్ళు ఉన్నారు కదా, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న ఉన్నారు కదా, అందులో నుంచి నారాయణ వచ్చాకనే మళ్ళీ సెకండ్ వస్తుందా ప్రభుజీ? ఫస్ట్ ఆది చతుర్వ్యూహం సంకర్షణ నుంచి మళ్ళీ నారాయణ, ఆ నారాయణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహ, ఆ ద్వితీయ చతుర్వ్యూహ నుంచి మళ్ళీ మనకి కారణోదకశాయ విష్ణు, గర్భోదకశాయ విష్ణు, క్షీరోదకశాయ విష్ణు, మళ్ళీ క్షీరోదకశాయ విష్ణు నుంచి మళ్ళీ అన్ని అవతారాలు, రామ అవతారము, నరసింహ అవతారము, ఇట్లా అన్ని లీలా అవతారాలు. ప్రహ్లాదుడు కూడా ఓం నమో నారాయణ ఆయన మహా అంటారు ప్రభుజీ, ఆయన కూడా చేస్తుంది నారాయణ మీద మంత్రమే చేస్తారు కదా. ప్రహ్లాదుడు నరసింహదేవ్ కదా, వైకుంఠ. ఎస్ మాతాజీ, నారాయణ మంత్రం అని అంటుంటారు కదా ప్రభుజీ, నారాయణ నారాయణ. ప్రహ్లాదుడు ఎప్పుడు నరసింహదేవ్ని కొలుస్తుంటాడు. ఆయన ఇష్టదైవం వచ్చేసి నరసింహదేవ్. ఎందుకంటే ఆయన పూర్వ జన్మలో ప్రహ్లాదుడు నరసింహదేవ్ టెంపుల్లో ఒకరోజు తినకుండా, ప్లస్ అంటే గర్ల్ ఫ్రెండ్తో గొడవ అయిపోయి వాళ్ళిద్దరు తినకుండా
ఆ టెంపుల్ క్లీన్ చేసి అక్కడ పడుకుందామని అనుకొని అక్కడ గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకొని తినకుండా పడుకోకుండా ఉంటారు ఇద్దరు. సో అది దేవుడు ఎలా తీసుకుంటాడంటే, వీళ్ళు నా కోసం తినకుండా నా కోసం టెంపుల్ అంతా క్లీన్ చేశారు, ప్లస్ ఉపవాసం ఉన్నారని తీసుకొని నెక్స్ట్ లైఫ్లో ఆయనకు ప్రహ్లాద జన్మ ఇస్తాడన్నమాట. సో అట్లా అందుకే మనము ఎప్పుడైనా ఈ నరసింహదేవ్ వామనదేవ్ అపియరెన్స్ డే రోజు మనం ఫాస్టింగ్ చేయాలంటారు, ఉపవాసం. సో అట్లాంటివి చేస్తే మనకు చాలా బెనిఫిట్. తీసుకెళ్తా. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ టైం సరే లీలలే అయిపోయాయి మనకు. ఇక్కడ ఏకాదశి రోజు చాలా మంచి మంచి చెప్పారు ప్రభుజీ మాకు. చాలా చాలా. ఇప్పుడు నమో వాసుదేవాయ నమః, నారాయణాయ నమః అంతా ఒకటే కదా ప్రభుజీ? అన్నీ ఒకటి కాదు మాతాజీ. ఎట్లా అంటే దీపార్చిరేవ, ఎట్లయితే మనం ఒక దీపం తీసుకొని ఇంకో దీపం వెలిగిస్తామో, ఇప్పుడు క్యాండిల్స్ ఒక రూమ్ లో ఒక 500 క్యాండిల్స్ ఉన్నాయి. మీరు ఫస్ట్ క్యాండిల్ తీసుకొని సెకండ్ క్యాండిల్ వెలిగించారు, మళ్ళీ సెకండ్ తీసుకెళ్ళి ఇంకోటి, అట్లా క్యాండిల్స్ అన్ని వెలిగిస్తున్నారు. పవర్ వచ్చేసి అన్ని క్యాండిల్స్ సేమ్ ఉన్నా సరే ఆ ఫస్ట్ క్యాండిల్ ఈజ్ కృష్ణ. సో కృష్ణ నుంచే అన్ని వచ్చాయన్నమాట. అయితే ఇంకోటి మీకు భక్తి రసామృత సింధులో ఏం రాస్తారంటే, మనము కృష్ణ భగవానులో ఉన్న క్వాలిటీస్ కి ఇంచుమించు 86% క్వాలిటీస్ కి మనం దగ్గరగా ఉంటాం. తర్వాత నారాయణ వచ్చేసి 95%, శివ వచ్చేసి 90% వరకు. కానీ ఓన్లీ కృష్ణ మాత్రమే 100% కొన్ని చేస్తాడనమాట. ఒకటి ఎగ్జాంపుల్, ఫ్లూట్ ఊదడం, పిల్లనగ్రు ఊదేది అది ఓన్లీ కృష్ణాని చేస్తాడు. బాల్యలీల ఏ దేవుడు కూడా బాల్యలీల చేయలేదు, ఓన్లీ కృష్ణాని చేశాడు అనమాట. ఇట్లాంటి ఒక 5 ఉన్నాయి కృష్ణ చేసిన స్పెసిఫిక్ గా. సో అవి ఓన్లీ కృష్ణాని చేస్తాడనమాట, అది నారాయణుడు కూడా చేయలేడు. అట్లా మళ్ళీ నారాయణుడు ఎప్పుడు కూడా 4 చేతుల విగ్రహం రూపము, కృష్ణ 2 చేతుల విగ్రహం రూపం. సో ఈ 2 చేతుల రూపం భక్తులకి చాలా చాలా ఇష్టమైంది. అది భగవద్గీతలో కూడా కృష్ణానే చెప్తాడనమాట. ఆయనే మొత్తం విరాట్ రూపం చూపించిన తర్వాత 4 చేతుల నారాయణ రూపం చూపించి ఆ తర్వాత 2 చేతుల కృష్ణగా మారుతాడు. సో ఆ 2 చేతుల కృష్ణ అవతారం చాలా చాలా గొప్పది. ఇది ఐశ్వర్య భావంలో ఉండదన్నమాట. నారాయణది ఎక్కువగా ఐశ్వర్య భావంలో కొలుస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, నారాయణ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్లో చాలా రవల కిరీటం పెట్టడం కానీ, వజ్రాలతో డెకరేట్ చేయడము, ఆయన ఒక రాజులాగా డెకరేట్ చేస్తారనమాట. వేరాజ్ మన కృష్ణని బృందావన్ కృష్ణ ఎప్పుడు కూడా తల్లి యశోదామాత ఆయనను చక్కగా అలంకరిస్తుంది. ఆయన ఎప్పుడైతే ఆవులను తీసుకొని వెళ్తాడో ఫ్రెండ్స్ అందరూ ఆభరణాలన్నీ తీసిపడేసి మళ్ళీ ఆయన అన్ని ఫారెస్ట్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. సో ఆయన టర్బన్ పెట్టుకొని తర్వాత బగుల్, దాని తెలుగులో ఏమంటారు, చప్పుడు చేయడానికి ఊదడానికి యూజ్ చేస్తారనమాట. తర్వాత పిల్లని కూడా వాయిస్తాడు. ఇట్లా ఆయనే అన్ని అడవి పూలతో అలంకరించేస్తారు అతన్ని గోపబాలులందరూ. సో అట్లా. సో ఈ ఎస్పెషల్లీ గోపాస్తో ఆడుకోవడము, గోపీస్తో ఈ లీలలు చేయడము, ఇవన్నీ ఓన్లీ కృష్ణానే చేస్తాడనమాట. మీరు ఎక్కడైనా రామావతారంలో కూడా ఆయన మర్యాద పురుషోత్తముడు, రైట్? తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా సరే ఆయన చాలా స్ట్రిక్ట్గా ఒక రాజులాగానే చూస్తారు ఎవరైనా. ఆయన ఒక ఫ్రెండ్ లాగా, ఆయన ఒక కొడుకులాగా, అలా తక్కువ ఆ రసాలో ఎక్కువ మంది ఉండరు. బట్ బృందావన్లో ఈ యొక్క లీల చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అయితే దీంట్లో ఒకసారి నారదని అడుగుతాను అనమాట. నారద, లక్ష్మీదేవి నారాయణుడు గురించి వర్ణించు అంటే ఆయన అంటాడు అనమాట, అసలు బృందావన్లో ఏముంది, బృందావన్లో ఒక అడవి, అవన్నీ పూలుంటాయి, ఒక గుంజమాల ఉంటుంది, ఇంతే కదా అక్కడ ఉండేది. యాక్చువల్గా మీరు నారాయణుడికి లక్ష్మీదేవికి ఎంత వైభవంగా ఆ యొక్క దుస్తులు కానీ ఆ యొక్క కళలు కానీ ఎంతో వైభవంగా అలంకరిస్తారు. అది ఇదని చెప్తే చైతన్య మహాప్రభు
తర్వాత అంటాడు అనమాట, స్వరూప్ దామోదర్ గోస్వామి ప్యూర్ డివోటీ, ఆయన దగ్గర నుంచి విందామని చెప్తాడు అనమాట. సో అప్పుడు స్వరూప్ దామోదర్ గోస్వామి చెప్తున్నాడు అనమాట, బృందావన్లో ప్రతి ఒక్క డస్ట్ పార్టికల్, ప్రతి ఒక్క మట్టి రేణువు, అది చింతామణి స్టోన్. అంటే చింతామణి స్టోన్ అంటే ఏంటి? టచ్ స్టోన్. అది పట్టుకొని నువ్వు ఎక్కడ తొలగించి నువ్వు ఏది కావాలన్నా అది వస్తుంది. బృందావనంలో ప్రతి చెట్టు కూడా కల్పవృక్ష. అంటే ఆ చెట్టు ముందర నిలబడి నువ్వు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరిపోతుంది. బృందావనంలో ఆ యొక్క ప్రతి ఒక్క డస్ట్, ప్రతి ఒక్క మట్టి పార్టికల్ ఈ ప్రపంచంలో ఎన్ని వజ్ర వైడూర్యాలతో కూడా అది సరిసాటి కాదు, అంతకంటే ఎక్కువ. అక్కడ గోపీస్ యొక్క లవ్, కృష్ణకి గోపీస్ పట్ల ఉన్న ప్రేమ వేరే ఎవ్వరు ఏ భక్తులు కూడా అంత ఈక్వల్ గా చూపించలేరు. శ్రీ చైతన్య మత్త మంజూషాలో నరహరి చక్రవర్తి ఈ విధంగా చెప్తారనమాట, ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయస్తద్ధామ వృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ యా కల్పితా శ్రీమద్భాగవతం ప్రమాణమమలం ప్రేమ పుమర్తో మహాన్ శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నః పరా. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయస్ తద్ధామ వృందావనం. ఈ అందరూ చేసే భక్తిల్లో ఈ వ్రజవధూస్ ఎవరైతే గోపికాస్ ఉంటారో వాళ్ళు చేసే భక్తి అన్నిటికంటే అత్యుత్తమమైన భక్తి. తర్వాత వృందావన్ అన్నిటికంటే ఉత్తమమైన ధామం. శ్రీమద్ భాగవతం అమల పురాణం, అన్ని పురాణాల కల్లా శ్రీమద్ భాగవతం అమల పురాణం. ప్రేమ పుమర్తో మహాన్. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి? కృష్ణ భగవానుని అట్లా ప్రేమ సంపాదించుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఇది చెప్పాడనమాట. సో ఇది మనకు చైతన్య మహాప్రభు వచ్చి ఆయన మర్సీ ద్వారా మనకి ఇవన్నీ తెలిసాయి. లేకపోతే ఈవెన్ మనకి చాలా మంది నారాయణకి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, చాలా మంది విష్ణు భగవానికి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకంటే అధికం ఎవరు? రామచంద్రుడికి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అది ఇంకా రామచంద్రుడి కంటే ఇంకా అధికంగా అట్రాక్ట్ అనేవారు అందులో కృష్ణ భగవానుడికి. కృష్ణ భగవానుడిలో కూడా 5 రసాల్లో ఉంటారు డివోటీస్. ఒకటి శాంతరస, తర్వాత సఖ్యరస. శాంతరస అంటే కృష్ణ భగవానుని అక్కడ ఉన్న చెట్లు, చిన్న చిన్న కృష్ణ భగవాను యొక్క పిల్లన గ్రోవి ఇటువంటిది. తర్వాత సాఖ్యరస అంటే కృష్ణ భగవానుడితో ఫ్రెండ్షిప్, కృష్ణ భగవానుడు నా యొక్క ఫ్రెండ్ అని చూసేవాళ్ళు గోపబాలు, అది సాఖ్యరస. తర్వాత దాస్యరస. దాస్యరస అంటే కృష్ణ భగవానుడికి సేవ చేయాలని రక్షక వాళ్ళు. తర్వాత వాత్సల్యరస. వాత్సల్యరస అంటే కృష్ణ భగవానుడు నా యొక్క కొడుకు, నంద మహారాజ్ యశోదమాత అనుకోవడం. కృష్ణ నేను పెట్టకపోతే ఆయనకు ఆకలిస్తుంది, ఆయనే ఉండలేడు అట్లా. ఇంకా వాళ్ళకంటే అధికమైన లవ్ గోపీస్. బృందావనంలో గోపీస్ అందరికంటే ఎక్కువ ప్రేమ అనమాట కృష్ణ భగవానుడు అంటే. సో అట్లా ఆ యొక్కటి మనకు ఈ చైతన్య మహాప్రభు దయ వల్ల మనకి దక్కిందనమాట. యాక్చువల్లీ భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ ఏమంటారంటే, అసలు మీరు ఎక్కడా చూడకండి, ఈవెన్ వైకుంఠం కూడా చూడొద్దు మీరు, కృష్ణ భగవానుడి భక్తి అంత రసాస్వాదనలో ఉంటుంది అనమాట. సో అట్లా. సో అది మనకు హైయెస్ట్ ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాద్. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ ఆపుదాము. ప్రభుజీ ఒక్కటి ప్రభుజీ తిలకం కృష్ణునికి ఎందుకు పెడతారు ప్రభుజీ? అంటే తిలకం 2 పాదాలు అంటారు కదా ప్రభుజీ. అంటే కృష్ణ భగవానుడి విగ్రహానికా మాతాజీ? అవును ప్రభుజీ. మనం పెట్టుకునే తిలకమా లేకపోతే కృష్ణకు పెట్టేదా? మనం
మనం పెట్టుకునే తిలకం కాదు, జగన్నాథునికి తిలకం ఉంటది కదా సేమ్. ఏమో మాతాజీ, అది నాకు తెలీదు. నేను తెలుసుకున్నాక చెప్తాను మాతాజీ. ఓకే ప్రభుజీ. మనం ఎందుకు పెట్టుకుంటామో చెప్పండి ప్రభుజీ. సో ఇది యాక్చువల్గా విష్ణుమూర్తి యొక్క తిలకం మనకు. సో ఈ తిలకము యొక్క విశిష్టత ఏంటంటే, యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ ఎవరిది, అజామిల్ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ యొక్క యమభటులు ఏం చేస్తారంటే, యమ దగ్గరికి వెళ్ళిపోయి, ఇవాళ మిమ్మల్ని ఫస్ట్ టైం మేము మా జీవితంలో ఓడిపోయాము, ఈ విష్ణుదూతలు వచ్చారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళ చేత మేము ఓటమి చెందాము, వాళ్ళు ఈ వ్యక్తిని మేము పట్టుకొని వస్తుంటే ఈ వ్యక్తికి మీకు అసలు అధికారమే లేదు, ఎందుకంటే ఈయన విష్ణు అనే పేరు తీసుకున్నాడు అని చెప్పారు. అంటే అప్పుడు వాళ్ళకి చెప్తాడు అనమాట సీరియస్గా, మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి, మీరు ఎవరినైనా దగ్గరికైనా వెళ్ళండి, కానీ ఎవరెవరి దగ్గర అయితే కంటిమాల తులసి మాలతో వాళ్ళు కంటిమాల వేసుకుంటారో, సో తులసి మాలతో కంటిమాల మనం వేసుకుంటాం కదా అందరం డివోటీస్, సో అట్లా ఆ కంటిమాల తులసి మాల వేసుకున్న వాళ్ళు, తిలక్ పెట్టుకునే వాళ్ళు, తిలక్ పెట్టుకున్నాడు అంటే ఏంటి, మనము ఓం కేశవాయ నమః, ఇక్కడ మనం ఇది కింద పెట్టేది తులసి, తర్వాత ఓం కేశవాయ నమః, అట్లా మనము అన్ని విష్ణునామాలు చెప్తూ మనము 13 చోట్ల మనం తిలక్ పెట్టుకుంటాం. ఎవరైతే ఆ తిలక్ పెట్టుకుంటారో, విష్ణుమూర్తికి కృష్ణ భగవానికి సంబంధించిన తిలకం, తులసి మాల వేసుకుంటారో, ఎవరైతే విష్ణు కృష్ణ నామాలు జపిస్తూ ఉంటారో, వాళ్ళ జోలి కాదు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి మనకు అధికారం లేదు. మీకేంటి, నేను కూడా వెళ్ళను వాళ్ళ దగ్గరికి, సో పొరపాటున కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళని టేక్ కేర్ చేయడానికి విష్ణుమూర్తి భటులు వాళ్ళు చూసుకుంటారు అని చెప్తాడు. అంటే యమపూరికి మనం ఎవరు వెళ్ళము, డివోటీస్ ఎవరు వెళ్ళరు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ఈ తిలకం. సో అది మాతాజీ తిలక్ యొక్క విశిష్టత. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు. ధన్యవాదాలు, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. సరళ, ఆడవాళ్ళు ఒకటి ఓం కేశవాయ నమః అని ఒకటే తిలక్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నారు ప్రభు ఒకరు. అది మనం అన్ని పెట్టుకోవచ్చా, లేకపోతే ఒకటి పెట్టుకుంటే సరిపోతుందా ప్రభుజీ? అన్ని పెట్టుకుంటారు మాతాజీ, ఈవెన్ ఆడవాళ్ళు అయినా సరే, ప్రభు డివోటీస్, మాతాజీ డివోటీస్ అందరూ 13 నామాలతో తిలక్ పెట్టుకోవాలి మాతాజీ. అయితే నేను అన్ని చదువుకుంటూ పెట్టుకుంటాను ప్రభు. అయితే మనం ఆడవాళ్ళం ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అని చెప్పారు. అంటే మాతాజీ అట్లా చెప్పారు, మా క్లాస్ చెప్పిన మాతాజీ అని నేను చెప్పాను. అది కరెక్టా కాదా అని తెలుసుకున్నామని ప్రభుజీ. అంతే. లేదు, అందరూ ప్రభుజీస్కి మాతాజీస్కి అందరూ ఆ 13 తిలక్ మార్క్స్ 13 అందరికి సేమ్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఈ నామము రెండు పాదాలు భగవంతుని ఆ కింద పెట్టేది తులసి అని అంటారు, పాదాల దగ్గర తులసి అని అంటారు, అది అట్లా కూడా అన్నంగా విన్నా, అది కరెక్టేనా ప్రభు? కరెక్టే మాతాజీ, అమ్మా కరెక్టే. సో అంటే నామానికి అంత పవర్ అనమాట. జస్ట్ మనము ఈ బాడీ మన శరీరం ఇది కాదు, ఇది టెంపుల్, కృష్ణ యొక్క టెంపుల్, విష్ణు యొక్క టెంపుల్. అందుకని మనం అన్ని విష్ణు నామాలు చెప్తూ పెట్టుకుంటాం. ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం నారాయణ నమః, అట్లా ఓం విష్ణవే నమః, మొత్తం 13 నామాలన్నీ. ఓకే, సో ఇక్కడ ఆపుదాము, మరి నెక్స్ట్ వారం కలుద్దాం. పాంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంది కీ జై, శిల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.